నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఇది మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉంది బోగస్ నూగ్. బోగస్. నమస్కారం. నమస్కారం బ్రూట్, అందరికి నమస్కారం, స్వాగతం. నేను చెప్పేసిన ఓకే, అంటే నా తరపున చూడ ఏం అక్కర్లేదు, ఎవరు అడుగుతలేడు. నువ్వు చెప్తే చాలా, నేను చెప్తే చాలు, అర్థమవుతుందా? లాస్ట్ చెప్పండి, బ్రూట్ ఒకడే చెప్తే చాలా లేదా? అవును, వీ వాంట్ టు నో. ఎస్, వీఆర్ టెలింగ్ దట్. అది ఇవాళ బోగస్ మనం రివ్యూ చేయబోయే మూవీ ధమాకా. ధమాకా డబుల్ ఇంపాక్ట్. యా, డబుల్ ఇంపాక్ట్ ధమాకా. మేము జుట్టు పీక్కున్నాం, ఒళ్ళు పైన అంతా ఇట్లా రక్కుకున్నాం, యా బరుక్కున్నాం, యా అయినా కానీ మాకు పెద్దగా ఎఫెక్ట్ కాలేదన్నమాట. యా, డబుల్ ఇంపాక్ట్ ఎందుకు అంటే నెత్తి మీద ఉన్న జుట్టే కాకుండా యా వేరే చోట్ల కూడా జుట్టు పీకోవాల్సి వచ్చింది. ఎస్. సో ధమాకా మీరు చూడొచ్చు నెట్ఫ్లిక్స్ లో, ఎందుకంటే మేము ఆడ చూసినాం కాబట్టి. Yes. వేరే ఏడ దొరుకుతుందో మాకు తెలియదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ఇప్పుడే చెప్తున్నాము, ఈ మూవీని సపోర్ట్ చేయడానికి మీరు టారెంట్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ప్లీజ్. నెట్ఫ్లిక్స్ లో చూడకండి. నో నెట్ఫ్లిక్స్ లోనే చూడండి బ్రూట్. మనం సగం ఇటు సగం ఇండస్ట్రీ వైపు కూడా ఉంటాం. అదే, కానీ చూడండి మూవీ ఓకే. సో బోగస్ సారాంశాన్ని మన ఒక ఫార్మాలిటీ ఉంటుంది మనకి. సో ఆ ఫార్మాలిటీ ముందర మనం ఎప్పట్లాగా ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బోగస్ మనం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఉంటాం? @_thaigap. ట్విట్టర్ ఇంకా వీరోలో ఎక్కడ ఉంటాం? @thaigap. మనకి ఈమెయిల్ రాయాలంటే ఎక్కడ రాయాలి? mindthigap@gmail.com. 100 కోట్లు ఇదే మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అండి. మీరు కూడా ఫాలో అవ్వండి, మీకు కూడా అవార్డ్స్ వస్తాయి. ఎస్, మీరే ఇచ్చుకోవాలి, కాకపోతే ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు ఇక్కడ. అంటే మనం కూడా చేసేది అదే కదా. అదే, అది చెప్పదు అది. ఆఫ్ కోర్స్, Edit. అంటే వాళ్ళు కూడా చెప్పుకోరు. కట్ చేసేయి. మనం అందరం ఇట్లా కంటిన్యూ అయిపోవాలి. సో అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అదండి. ఇప్పుడు నేను బోగస్ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఓ ఫర్ షూర్. ఈ మూవీలో నాకు ఒక సీన్ చాలా అటాచ్ అయింది, అంటే నాకు ఇట్లా అతుక్కోపోయింది. యా యా యా. అటాచ్ అంటే అర్థమైంది కదా, ఎస్ ఎస్. టచ్ చేసింది ఇన్ఫాక్ట్. యా, మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి. అది ప్లీజ్, అటాచ్మెంట్ ఇట్స్ నాట్ ఈజీ. ఏంటంటే ఆ సీన్, ఒక క్యారెక్టర్ ఉంటాడు పెద్ద కంపెనీకి, ఒక పెద్ద సీఈఓ ఉంటాడు అనమాట. యా. ఆ సీఈఓకి ఇట్లా యాజ్ యూజువల్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ఎవరు పడితే వాళ్ళు, మనలాగే తాయిగాకి వచ్చినాడు. ఆఫ్ కోర్స్. యా. ఇట్లా పద్మశ్రీ అవార్డు అవి ఇవి ఇస్తుంటారు, ఎస్. ఖేల్ రత్న అవార్డు. ఇవన్నీ మనం ఎప్పుడో కొట్టేసి మనం ఇవన్నీ అవసరం లేదు, ఇప్పుడు బొచ్చాడు వాడున్నాయి. సీరియస్ చెప్తుంటే నవ్వుపిస్తాం ఇప్పుడు. అయితే ఏమైందంటే ఈయనకు స్పీచ్ ఇస్తాడు అనమాట ఎంప్లాయీస్కి. ఈయనకి అవార్డు ఇచ్చింది అదే చూపించుకోనికి వస్తాడు కదా ఆఫీస్కి, అదే నాకు ఇట్లా పద్మశ్రీ అవార్డు వచ్చింది అది ఇది అని. నువ్వు మాట్లాడేది మన ధమాకా సినిమా చక్రవర్తి గారి గురించి. యా, ఆయన Oh గురించి. my God. అయితే ఆయన ఏమన్నా అంటే ఇట్లా ఒక బాంబు చెట్లో నాటినప్పుడు, యా. ఆ బాంబు చెట్టు ఇట్లా ఫాస్ట్గా రోజా పువ్వు చెట్లాగా ఎదగదు. నో. నువ్వు అట్లా ఒక రోజు నీళ్ళు పోస్తావు, 2 రోజులు నీళ్లు పోస్తావు, సంవత్సరం నీళ్లు పోస్తావు, 3 సంవత్సరాలు నీళ్లు పోస్తావు. SIP రిటర్న్స్ ఎట్లయితే ఉంటాయో Yes. జీరోగా, అట్లానే ఈ బాంబు చెట్టు కూడా నీకు ఏ రిటర్న్స్ ఇవ్వదు యా అని చెప్పి ఇట్లా వేరేది ఏదో చెప్తాడు. అది మనకు సంబంధం లేదు. నేను ఇక్కడ వరకే విన్నా. యా. వినగా నాకు ఒకటి స్ట్రైక్ అయింది, అరే ఈ అనాలజీ ఏదో కాన్స్టిపేషన్ కి కూడా రిలేటెడ్ ఉండే అని. యా. ఎందుకంటే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు అరే ఇవాళ ఏం రాలేదు నాకు, రేపు వెళ్తాను నేను అనుకుంటావు. ఎగ్జాక్ట్లీ. అరే రేపు వచ్చేసింది కానీ రేపు కూడా ఏం రావట్లేదు నాకు అని చెప్పి ఎల్లుండి వస్తుందేమో అనుకుంటావు. అట్లా వారాలు నెలలు వెళ్తాయి కానీ నీకు రాదన్నమాట. కానీ యా. ఎప్పుడైతే ఇంకా నాకు రాదు పో, అది నాకు ఇది అవసరం లేదు, కాన్స్టిపేషన్ నన్ను ఇట్లా బిస్కెట్ చేసేసింది ఏ అని చెప్పి ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటావు, ఆ, అప్పుడే వస్తుంది అన్నమాట. ఇట్లా అర్జెంటుగా వస్తుంది, ఎట్లా వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. అది ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సెగ్మెంట్ కూడా పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మనకు వచ్చే రెస్పాన్సెస్, మనం బాత్రూంలోకి ఉరికినాం ఇట్లానే అర్జెంటుగా వెళ్ళంగానే అక్కడ కమోడ్ పైన కూర్చోగానే అంతా ఇట్లా రాతలు కనబడినాయి, సీమా లవ్స్ రాహుల్ అని. దాని పక్కనే ఏమేమి రాసున్నాయి బరకడాలు చెప్పేసే బోగస్. బ్రూట్ మనకి ఈ వారం 2 ఉన్నాయి. ఆహా. సో ఇన్స్టాలో మనకి రాసింది అశోక్. వావ్. హలో బోగస్ అండ్ బ్రూట్, నమస్తే. బోర్డర్ గవాస్కర్ సిరీస్ పైన పాడ్కాస్ట్ ఎందుకు చేయలేదు అని అడిగాడు. ఓకే. దీనికి నా దగ్గర ఆఫ్ కోర్స్ రెస్పాన్స్ ఉంది. అండ్ అశోక్ ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ప్రస్తుతానికి అశోక్ మన డార్క్ స్వాంప్ సిరీస్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ సంబంధించి ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో ఇండియా ఇంగ్లాండ్ మధ్యలో జరిగిన టెస్ట్ సిరీస్ రీసెంట్ గా, సో అది వింటున్నాడు. ఇంకా బోర్డర్ గవాస్కర్ సిరీస్ మనం చేసిన పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ దాన్ని కూడా వింటున్నాడు. వెరీ గుడ్. సో ఈసారి ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు. బ్రూట్, దీనికి నీ సమాధానం ఏంటి? ఎందుకంటే మనకి పెద్దగా టైం లేదు ఇప్పుడు, అండ్ మనం చేసే లోపలే మ్యాచ్లు అయిపోతున్నాయి. అవును.
మనం చేద్దామని డిసైడ్ అయిపోయి మ్యాచ్ అయిపోయిందా, ఏం రావట్లేదు ఇవాళ అని చూస్తే అయిపోయింది మ్యాచ్. యా సో నా రీజన్ అదే. చాలా కష్టం, ఇంకా టిక్ టాక్ రీల్ తీయాలి అదే లిటరలీ మనం మాట్లాడాలంటే. యూట్యూబ్ షార్ట్స్ లాగా. సో ఇండియా ఇస్ బ్యాటింగ్ ఫస్ట్, ఓ మ్యాచ్ ఇస్ ఓవర్, ఇండియా వన్ ద మ్యాచ్, అయిపోయింది. అట్లున్నది. యా, సో అశోక్, బోర్డర్ గవాస్కర్ డార్క్ స్వాంప్ మేము ఎందుకు కవర్ చేసామంటే అందులో చాలా స్టోరీ ఉండే, అందులో చాలా డ్రామా ఉండే. ఇక్కడ మన వైపు డ్రామా తక్కువ కానీ వాళ్ళ వైపు ఎక్కువ ఉంది డ్రామా. అండ్ వాళ్ళ వైపు కథా కామోషం చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ జర్నలిస్ట్, వాళ్ళ కాంటెంట్ క్రియేటర్స్ ఇక్కడ దాకా వచ్చి మరీ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, చాలా బాగా అనాలిసిస్ చేస్తున్నారు. మేము కూడా అవే చూసుకుంటూ కూర్చుంటున్నాం పాప్కార్న్ తినుకుంటా. అవును, ఇంకా ఎందుకు చేయాలి చెప్పు. ఆయన ఇంకోటి, నువ్వు చెప్పిందంతా చేయడానికి ఎట్లా కనబడుతున్నాం మీకు? మేమేమన్నా గోస్ట్లో తాతనుకున్నావా? అశోక్ ఇష్టం నీకు గుర్తొచ్చినప్పుడల్లా అరే మీరు ఇది చేయొచ్చు కదా, అరే మా ఇంట్లో సిలిండర్ లేదు తీసుకురావచ్చు కదా, ఇవన్నీ చెప్తే మేము చేస్తాం అనుకున్నా. ఏ అశోక్ క్యారే బై ఐసా ఏది అట్లా చేస్తావా మాతోటి, అది కూడా పబ్లిక్ గా. కానీ బట్ అశోక్ ఫుల్ పాయింట్స్ టు యూ, నువ్వు పాత ఎపిసోడ్ అని వింటున్నావు పోయి, అది కూడా ఒట్టి తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా, దానికి నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాం మేము. ఇవాళ్ళే కోటికి పోయి ఒక అవార్డు కొనుక్కొని పేరు పైన. యా, అండ్ మిగతా థాయ్ గ్యాపర్స్ కి అడగాల్సిన క్వశ్చన్ కూడా ఉండే బ్రూట్ ఒకటి, క్రికెట్ మీద తెలుగులో ఏమైనా చర్చించాలా, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే చెప్పండి, రాసి చెప్పండి. యా, మాకు మస్తు వచ్చు క్రికెట్, ఫుల్ ఆడినాం గల్లీలో. మాకు రెసిడెంట్ ఎక్స్పర్ట్ ఉన్నాడు ఇక్కడ, సో నో ప్రాబ్లం కవరింగ్ క్రికెట్ అట్ ఆల్. ఫుల్ అంటే ఫుల్ చెప్తా నీకు. యా, సో బ్రూట్ నెక్స్ట్ వచ్చి ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీలో మనకు రాసింది, నీ క్యూబికల్ ఏం రాసిందో చెప్పు. సందీప్ రాశాడు. సందీప్ నమస్తే పెద్దనా. మనకి ఈమెయిల్లో రాశాడు. సబ్జెక్ట్ ఏంటంటే, సబ్జెక్ట్ ప్రస్తుతానికి ఏం అనుకోలే. వండర్ఫుల్, వెరీ గుడ్ సందీప్. దీంతో అర్థమవుతుంది ఇది ఎట్లా ఉండబోతుంది ఈ మెసేజ్. హలో బ్రూట్ అండ్ బోగస్, హౌ ఆర్ యూ? నీకెందుకు మేమే అడుక్కోము ఒకళ్ళం. మీకు ఫస్ట్ లో ఈమెయిల్ రాసి నేమ్స్ మీనింగ్ అడిగితే పేరుతో పనేంటి అన్నారు. అప్పటి నుండి నేను కూడా స్ట్రేంజర్స్ కి చాలా ఫేక్ నేమ్స్ చెప్పడం స్టార్ట్ చేశా. ఫేక్ నేమ్స్ చెప్పడం స్టార్ట్ చేశా అనుకో, అది వేరే విషయం. ఫ్యాంటాస్టిక్, అది వెరీ గుడ్. కానీ నువ్వు ఇవన్నీ చెప్పి లాస్ట్కి అది వేరే విషయం అని తీసిపడేది అట్లా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. యా, నువ్వు ఫేక్ నేమ్స్ అడాప్ట్ చేసుకున్న థైగా ఫిలాసఫీ ఈ సినిమా కూడా చాలా వర్తిస్తుంది. చాలా, నీకు ఏ పర్సనాలిటీ ఉంటే దానికో పేరు పెట్టేసుకో అంతే. ఎవ్రీ వెడ్నెస్డే మార్నింగ్ వర్క్ కి వెళ్లే అప్పుడు ఫస్ట్ మీ న్యూ పాడ్కాస్ట్ పెట్టుకొని వినుకుంటూ వెళ్ళడం నా వీక్లీ రొటీన్ అయింది. ఓకే, లాస్ట్ వీక్ మీ న్యూ పాడ్కాస్ట్ నోటిఫికేషన్ వస్తే ఓ ఈ రోజు వెడ్నెస్డే అని అనుకున్నా. అది ఒక రోజు పడుకున్నావు నాన్న మంచిగా, మంగళవారం వస్తుంది ఆ నోటిఫికేషన్, నువ్వు యుఎస్ లో ఉన్నట్టు నీకు ఒక రోజు లేట్ వస్తుంది. మీ పాడ్కాస్ట్ చాలా మందికి షేర్ చేసుకొని పాడ్కాస్ట్ లో రెఫరెన్సెస్ వాడుకొని మరీ జోక్స్ వేసుకుంటాం. కానీ కొంతమంది ఫ్రెండ్స్ కి ఎక్కట్లే. ఏందిరా ఈ సోది అంటే, ఇలాంటి లో ఐక్యూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవసరమా అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో వండర్ఫుల్ సందీప్, అసలు థై గ్యాప్ నీ లైఫ్ లో ఒక మంచి ఫిల్టర్ లాగా తయారు అంటే ఇంకేం కావాలి? నాకు కొంపదీసి ఒక క్వశ్చన్, సందీప్ ఈసారి వ్యాలంటైన్స్ డే ఒక్కడే ఉండనా కొంపదీసి నువ్వు? ఎందుకంటే ఇట్లా ఐక్యూ బేసిస్ పైన నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం స్టేజ్కి వచ్చినావు అంటే అది దెన్ మనం వేరే టాపిక్స్ గురించి కూడా మాట్లాడాలి ఇన్ పర్సన్. అంతే. చివరిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ విత్ యువర్ పాడ్కాస్ట్. మీకు కష్టమైన ఫ్యూచర్ లో అన్ని రాడ్ రంబోలా మూవీస్ మీరు చూసి వాటిని రోస్ట్ చేస్తే వినడానికి మేము రెడీ. ఐఎమ్ టెలింగ్ దాట్. వెరీ గుడ్ సందీప్, ఇంత పెద్ద రాసిన ఈమెయిల్ మాకు. యా, ఇక మీరు ఇట్లా పెద్ద మెయిల్లో రాస్తూ ఉంటే మేము రివ్యూ చేయాలన్నా ఉట్టి ఇదే చేసుకుంటూ కూర్చోవాలన్నా అని అప్పుడప్పుడు మేము కూడా ప్రశ్నించుకుంటాము. ఇన్ఫాక్ట్ కానీ అట్లా అని చెప్పి మనం ఆపం బోకస్. ఆఫ్ కోర్స్ మీరు రాస్తానంటే రాయండి, అవసరం పడితే మేము ఒక సపరేట్ ఎపిసోడ్ చేసి పడేస్తాం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీని. సో మీకు రివ్యూ సపరేట్గా వస్తుంది, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సపరేట్గా వస్తుంది. మీరు ఇక రోజు వినొచ్చు మాట అప్పుడు. వండర్ఫుల్, గ్రేట్. సో అంతేనా? ఇవే ఉన్నాయి, ఇంకా మనం రాసి ఉన్నాయి అడిగినా ఈ వారానికి అంతే. ఓకే, అయితే ఫ్లష్ నొక్కేద్దాం, అయిపోయింది. సందీప్ థ్యాంక్ యూ సో మచ్ మాకు రాసినందుకు. క్యూట్ రాను చాలా, అందరినీ ఇట్లా మీ దోస్తులనే లో ఐక్యూ అది జరుస్తున్నావు. ఆ ట్రాన్స్పరెన్సీ మాకు నచ్చింది. అదే ట్రాన్స్పరెన్సీ థై గ్యాప్ లో కూడా నడుస్తుంది. వాళ్ళతో పాడ్కాస్ట్ షేర్ చేశాక అరే మీకు దిమాక్ లేదు రా అని చెప్తున్నాడు, పబ్లిక్ గా చెప్తున్నాడు, మనం చదువుతున్నాం కూడా. సందీప్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ సోషల్ లైఫ్. యా, ఎప్పుడైనా ఇక నెక్స్ట్ ఫ్రెండ్షిప్స్ డే కి ఇక మనం ముగ్గురమే ఉంటాం అనిపిస్తుంది. ఇక యా, నీ సొసైటీలో చుట్టుపక్కల మెడిటేషన్, విపాసన ఇట్లాంటివి ఏమైనా ఆప్షన్స్ ఉంటే చూసుకో, ఇప్పుడే జాయిన్ అయిపో. ఎస్, బట్ గుడ్ సందీప్, వీఆర్ హ్యాపీ దట్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని. ఇంగ్లీష్ కూడా వింటూ ఉండు, అక్కడ కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది నీకు. అప్పుడు నువ్వు అశోక్ ఫ్రెండ్స్ అవ్వచ్చు మాట మంచిగా, ఇద్దరు కలిసి డార్క్ స్వాంప్ సిరీస్ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే,
సో బోగస్ దీంతో మేజర్ పనులన్నీ అయిపోయినాయి మనం. ఇక జస్ట్ ఇక రికార్డింగ్ బంద్ చేసే ముందర ఒక 2 మాటలు అంతే, నీ సైడ్ నుంచి ఒక 1/2 మాట నా సైడ్ నుంచి డిస్కస్ చేసుకుంటే యా రికార్డింగ్ బంద్ చేసేయచ్చు. సో ఇవాళ మళ్ళీ చెప్తున్నా బోగస్, మర్చిపోయినామేమో నువ్వు, ధమాకా మూవీ రివ్యూ చేస్తున్నాం మనం. ఎస్, ఇది నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఈ మూవీ ఒక పర్సనల్ లెవెల్లో నన్ను చాలా టచ్ చేసింది. ఓకే, అంటే మన పాత ఎపిసోడ్ ఒకటి ఉన్నది కిలాడి అని. ఎస్, కిలాడిలో ఏదైతే ఎమోషన్స్ ఉండేనో అదే నాస్టాల్జియా నాకు ఈ మూవీ చూసినప్పుడు కూడా వచ్చింది అనమాట. అవునా? సో ఎందుకు ఈ ఎమోషన్స్ వచ్చాయో నేను చెప్తాను. దాని ముందర మన ప్రేక్షకుల కోసం నువ్వు జస్ట్ ఒక సింపుల్ సారాంశం చెప్పేసి యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రూట్, ధమాకా అనే సినిమా, ధమాకా డబుల్ ఇంపాక్ట్, ఇది ఆనంద్ ఉర్ఫ్ అలియాస్ స్వామి అన్న క్యారెక్టర్ మీద బేస్డ్ సినిమా ఇది. అచ్చా. ఆనంద్ ఏమో ఒక CEO ఉంటాడు, స్వామి ఏమో ఒక మిడిల్ క్లాస్ నిరుద్యోగి ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరు ఒకటే అమ్మాయితో ప్రేమలో పడతారు. అండ్ ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా సైడ్ విలన్ లాగా ఉంటాడు. ఇంకా అటువైపు ఆనంద్కి కూడా ఆపోజింగ్ లో విలన్స్ ఉంటారు అనమాట. సో ఇట్లా 3 సెట్స్ ఆఫ్ విలన్స్, 4 సెట్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సన్ ఇన్ లాస్ అండ్ ఇన్ లాస్ ఫ్యామిలీ. అండ్ ప్రతి 5 minutes కి ఒక పాట వస్తుంది నీట్ గా ఎంటర్టైన్ చేయడానికి. అండ్ తర్వాత లాస్ట్ లో అంటే హీరోకి విలన్ కి లాస్ట్ లో ఫైనల్ షో డౌన్ అవుతుంది. అండ్ ఆ షో డౌన్ లో ఏమవుతుంది అనేది మీరు చూడడానికి ఈ సినిమా చూడాలి. దీని పేరు ధమాకా డబుల్ ఇంపాక్ట్. అది సారాంశం. వెరీ గుడ్ బోకస్, వెరీ గుడ్ సారాంశం. అంటే సారాంశం బట్టి మనకు అర్థమైపోయేది ఏంటంటే ఈ మూవీలో పెద్దగా మ్యాటర్ లేదని. ఓకే, ఆఫ్ ద బ్యాట్ చెప్తున్నాను నేను. నువ్వు మళ్ళీ అడగకు నీకు ఎట్లా అనిపించింది, నువ్వు చెప్పు నీకు ఈ మూవీ గురించి ఏమైనా దవడ వాళ్ళ కొడతారు. ఇది అర్థమవుతుందా? ఆల్రెడీ జుట్టు పోతుందని ఒక బాధ ఉంటే ఇలాంటి మూవీలు చూసి మిగిలిన జుట్టు కూడా మనకు పోతుంది. ఇక్కడ మ్యాటర్ అంత సీరియస్ ఉన్నది. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఇంత మన లైఫ్లో ఇంత మ్యాటర్ నెగిటివ్ మ్యాటర్ నడుస్తున్నప్పుడు విత్ స్పాయిలర్స్ మనం యాజ్ యూజువల్ సోషల్ సర్వీస్ కూడా చేస్తాం కదా. సో అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి, మన ప్రేక్షకులను ప్రొటెక్ట్ చేయడానికి స్పాయిలర్ లేకుండా డిస్కస్ చేద్దాం ఈ మూవీని. ఆఫ్ కోర్స్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడదాం బోకస్. మనం ఈసారి చాలా సీరియస్ గా, మనం కిలాడిలో అంత సీరియస్ గా చేయలే. కిలాడిలో చాలా సీరియస్ గా ఉండే. అదే అంటే ఎంత సీరియస్ అంటే మాట రాలే బయటికి, మనం అంత సీరియస్ అయిపోయినాం మనం. ఈ మూవీస్ మనం పద్ధతిగా చేద్దాం అంటున్నాం. ఈ మూవీ రివ్యూ టెక్నికల్ గా మాట్లాడుకుందాము. ఈ మూవీ రన్ టైం ఎంత ఉండే? 2 hours 15 minutes. ఓకే, పాటలు తీసేస్తే ఎంత ఉండే? 45 minutes. ఫైట్లు తీసేస్తే ఎంత ఉండే? 20 minutes. ఇక ఇంట్రడక్షన్స్, ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ తీసేస్తే ఎంత ఉండే? 10 minutes. అది చూడగలిగే మూవీ మాట. వండర్ఫుల్. ఇలాంటి అనాలిసిస్ అసలు. హాయ్, నా పేరు బోగస్ నవ్. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ని సహా సమర్పిస్తున్న నన్ను థైగ్యాప్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్లో కూడా వినే ఉంటారు. ఇవాళ నేను మీకు వచ్చి గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే థైగ్యాప్ సబ్స్క్రైబ్ టుడే. అది అట్లా చెప్పాలి ముద్దుగా. ఎగ్జాక్ట్. ఎందుకంటే వీళ్ళ ముందరే పాపం లో ఐక్యూ ఉన్నదంట సందీప్ దోస్తు. అవును. వాళ్ళకి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పారు. సందీప్ నువ్వు కూడా ఇది వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఏంద్రా ఇది అనగానే ఇట్లా వాళ్ళు ఫస్ట్ ఇట్లా మనసులో అనుకో, మంచిగో మాట గొడ్డుకో దెబ్బ 3 times రిపీట్ చేసుకొని ఇక ఇచ్చుకో. అదే సందీప్, మీ ఫ్రెండ్స్ కోసమే ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పెట్టాము, వాళ్ళు తెలియదు ప్లగ్. అరే ఇట్లానా అది అని. సో ఈ 10 minutes గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం బాస్. ఈ మూవీలో 10 minutes, అందులో ఆ 10 minutes లో కూడా నేను 2 minutes డిస్కస్ చేసేసిన. ఆ బాంబూ చెట్టు ఇట్లా వేస్తారు, నీళ్లు రావు, అది రాదు ఇది రాదు. సో మిగిలింది 8 minutes. అవును, 8 minutes లో మనం ఈ రివ్యూ ర్యాప్అప్ చేయాలన్నమాట. ఓకే బ్రోట్, నీలో ఉన్న ఎలక్ట్రీషియన్ బయటపడితే నాలో ఉన్న ప్లంబర్ బయటకు వస్తాడు. ఎంతసేపు నీలో ఉన్న విలన్ వస్తే నాలో ఉన్న హీరో వస్తాడు, నీలో ఉన్న హీరో వస్తే నాలో ఉన్న విలన్ వస్తాడు. నాకు ఈ డైలాగ్ రైటర్లని ఎట్లా తిట్టాలా అని అర్థం కావట్లేదు బోగస్. అంటే పోయినసారి పోవడం కదా, ఈసారి తిట్టాం. అదే మనం ఆల్టర్నేట్ చేయాల్సి వస్తుంది. అంతే. ఎందుకంటే అరే ఒకడిని కొడుతున్నాడంటే నాకు అర్థమైపోయింది రా ఎవడు హీరో ఎవరు విలన్ అని. ఆర్ రాదర్ సరే అప్పటికి నాకు ఏదో సందీప్ గాని దోస్త్ అనుకో నేను. అప్పటికి నేను అర్థం చేసుకోలేకపోయినానంటే హీరోయిన్ ఎవరి కోసం ఏడుస్తుందో చూసి దాని గురించి అని అర్థం చేసుకుంటా. అరే ఈ అబ్బాయి కోసం ఏడుస్తుందా అంటే ఈ వీడే హీరో అయి ఉంటాడు అని అర్థం చేసుకుంటా. అప్పటికీ నాకు అర్థం కాలేదు అంటే నేను సినిమా పోస్టర్ చూసి తెలుసుకుంటా ఎవడు హీరో ఎవడు విలన్. అంతే.
దీనికి మనకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఉందా బోకస్? నాకు అర్థం కాదు. నీకు నాకు మధ్యలో ఒక డిస్కషన్ చేద్దాం మనము. నువ్వు అంట నేను చెప్పిన జోక్కి నవ్వకపోతే నీలో విలన్ బయటకు వస్తున్నాడంట, నేను నేను కొడతానంట. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు ఆడియన్స్ కి తెలుస్తుందంట ఎవరు హీరోనో ఎవరు విలనో అంట. అది ఏమనాలి బోగస్? అంటే మనం అంత హౌలగానలా కలమంటున్నామా మనం ఆడియన్స్లో? చెప్పు. ఇంకా అదే, ఇంకా కమర్షియల్ సినిమా అనగానే నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ చాలా అసలు గ్రౌండ్ లెవెల్ కూడా కాదు, పాతాల లోకంలోకి వెళ్తాయి అసలు. అదే అండ్ ఇది రియలిజం గురించి కాదు. ఈ డైలాగ్ లో ఎంటర్టైన్మెంట్ నాకు కనబడతలేదు బోగస్. అవును ఇది రియలిజం గురించి కాదు. ఎందుకు అంటే ఇది కమర్షియల్ సినిమా, మాస్ మసాలా సినిమా కాబట్టి దీంట్లో లాజిక్లు వెతకట్లేదు. మేము వెతుకుతలేం. కానీ లాజిక్లు వెతకకపోతే ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి. అవును, అది పాయింట్ కమర్షియల్ సినిమాలో. బ్రెయిన్ లెస్ ఎంటర్టైన్మెంట్ అట్లా ఓకే, జస్ట్ లెట్స్ హ్యావ్ ఫన్. ఈ సినిమాలో నాకు అది ఈ పాటలు తప్పితే ఒక జనరల్ ఆడియన్స్ కా బ్రూట్. ఇందులో వాళ్ళు ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకి బ్రేక్ ఇచ్చుకుందాం మన నాన్సెన్స్ నుంచి అని చెప్పి ఒక పాట పెట్టారు చూడు. అది కొంచెం ఒకలాగా పాజిటివ్ అంటా నేను ఈ సినిమాలో. అంటే పాటలు పెట్టారు ఫార్వర్డ్ చేయొచ్చు కాబట్టి ఒక విధంగా అన్ని విన్ సినారియో అది. పాటనే కదా ఫార్వర్డ్ చేసుకుందాం. కమర్షియల్ సినిమా నీ మాస్ మహారాజా, నీకు చేయాల్సిన పని అరే పాటలో బయటపడతాడు, నాకు ఇక్కడ పాటలో చూడాలి అంటే నీ కోసం ఇట్లా 8 పాటలు పెట్టారు. ఆర్ నాకు ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తా నాకు 10 నిమిషాలు కావాలి, 10 నిమిషాల మ్యాటరే కావాలి నాకు. ఎందుకంటే అదే నాకు అర్థం కావట్లే. పాటలు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు నాకు, ఫైట్లు ఎందుకు అవుతున్నాయి అర్థం కావట్లేదు. ఇవన్నీ అర్థం కావాలంటే జస్ట్ 10 minutes చూడాలి నేను మూవీ. అంతే ఆ 10 minutes వెతకడంలోనే స్కిల్ మాట ఆడియన్స్. సో అదొక విన్ విన్ సినారియో అయింది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్. సో ఆ రకంగా నేను అదొక పాజిటివ్ అంట. నా పాజిటివ్ ఏం తెలుసా బోకస్? ఒకటే పాజిటివ్ ఉంది. సో ముందరే చెప్పేస్తున్నా, ఈ మూవీ చూస్తున్నంతసేపు నేను 8 దోమలను చంపిన. కొత్త మాస్కిటో రాకెట్ కొన్నా నేను. అది 8 out of 10 చంపినా నేను. ఏం చంపినా తెలుసా? ఇట్లా చూసుకుంటూ సార్ చిచ్చి ఇట్లా గిల్గిల్లు కొట్టుకుని అవి ఫ్లోర్ పైన పడిపోయి. నేను ఫస్ట్ అనుకున్నా ఏంది ఇవి సూసైడ్ చేసుకుంటున్నా ఏంది అని. నేను జస్ట్ ఇట్లా పట్టుకున్నా ఒకసారి, నేను దోమలు వచ్చి మరి వస్తున్నాయి. అందులో 9/11 టైప్స్ ఉండే నా మ్యాటర్. అయితే ఏంది ఇది వీళ్ళు ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిసైల్ మూవీ అటు ఇటు చూస్తుంటే అప్పుడు అర్థమైంది, అరే స్క్రీన్ పై మూవీ నడుస్తుంది కదా. ఓకే మొత్తం ఐ కనెక్టెడ్ ద డాట్స్. నేను హిట్ 2లో వాడు డిటెక్టివ్ లాగా అంతా నేను పట్టేసినమాట దాని తర్వాత. సో ఈ సినిమా రేటింగ్ 8 out of 10 అంటాను. చెప్తాను ఇంకా మస్కిటోస్ కి చెప్పు. కానీ ఆ 10 నిమిషాల్లోనే బ్రో ఇంకా పాజిటివ్స్ ఆగట్లే నాకు అసలు. ఆ 10 నిమిషాల్లోనే ఎంత డెప్త్ ఉంది అంటే, ఎంత మీనింగ్ దాగుందంటే నిజంగా. అసలు ఈ హీరో క్యారెక్టర్ మీద చూస్తే ఈ సినిమాలో ఎలా అయితే పెట్టారో, ఏ రకమైన సైకలాజికల్ డ్యామేజ్ అయి ఉంటుంది అంటావు. అసలు పేర్లే వేరు కాకుండా పర్సనాలిటీలు వేరు మెయింటైన్ చేసుకొని, బిహేవియర్ వేరు పెట్టుకొని బట్టలు మార్చుకొని 2 ఫ్యామిలీలతో కాపురం చేసుకొని బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ రేంజ్ రోవర్ ఎక్కడం ఏంది, రేంజ్ రోవర్ నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్ ఎక్కడం ఏంది. ఒక ఇంట్లో వెజిటేరియన్ తింటూ ఇంకో ఇంట్లో నాన్ వెజిటేరియన్ తింటూ, ఒక ఇంట్లో వైన్ తాగుతూ ఇంకో ఇంట్లో మెక్డోనల్డ్స్ తాగుతూ. అదే అసలు బాడీ ఎలాంటి డ్యామేజ్ అవుతుంది అసలు. బాడీ కాదు, మెంటల్ ఆలోచించు. ఒక ఇంట్లో కొలోన్ కొట్టుకుంటున్నావు, ఇంకో ఇంట్లో కంపు కొట్టుకుంటున్నావు. అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఇక నైట్ షిఫ్ట్లు చేస్తేనే షుగర్లు బీపీలు వచ్చేస్తున్నాయి. అదే అసలు ఆల్టర్నేట్ డే బేసిస్ పైన నువ్వు ఇంత ఇది చేస్తున్నావు, బాడీ చేంజ్ చేస్తావు. అక్కడే హీరోయిజం తెలిసిపోతుంది, హీరో ఎంత ఖతర్నాకు. ఇక మళ్ళీ వాడు చెప్పక్కలే నాకు, నీలో విలన్ బయటకు వచ్చేస్తున్నాడు, నాలో హీరో బయటకు రావాలి. అది ఎందుకనే ఇంత కన్ఫ్యూజ్ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పుడే చైల్డ్ ట్రామా. ఇట్లా 4 ఏళ్ల కిందనే మేళాలో ఇట్లా అయ్యకు దొరకకుండా పోతే ఈ కోటీశ్వరుడు వచ్చి దత్తా తీసుకున్నాడంట. దాని తర్వాత అదే ఫుల్ అటాచ్డ్ అయిపోయారు ఇద్దరు వీడికి. ఇంకా పిల్లోడు పాపం బాబు వాడి లైఫ్ మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుందని ఒక్క సెకండ్, అర సెకండ్ కూడా ఆలోచించకుండా మనం పంచుకుందామని వీడు డిసైడ్ అయిపోయారు చూడు. బిస్కెట్ అయిన వీడు బతుకు బేసిక్లీ. డిసైడ్ కావడం కాకుండా సరే పంచుకుంటే పంచుకున్నా అనుకో, ఇక మళ్ళీ దానిపైన ఫిట్టింగ్లు. నా కొడుకులాగా పంపి మీ ఇంటి సామాన్లు పంపించకంట. అరే నీ ఫుక్కట్లో టీవీ, ఫుక్కట్లో ఫ్రిడ్జ్లు వస్తున్నప్పుడు నీకేం పోయే కాలం రా. ఎందుకు ఇద్దరు అంటే మీ మొత్తం దునియాలో ఇక మీ ఇద్దరే తోపు తుపాసు వాల్యూడ్ పీపుల్ ఉన్నారు, అంతే, ఎవ్వరు లేరు పాపం. అది కాకుండా వీళ్ళు ఇంత చేస్తున్నా హంగామా, వీడు ఒక రోజు గాయబ్ ఉన్నాడు ఇంట్లో, ఒక రోజు గాయబ్ లేడు, అదంతా ఎవరికి తెలియదంటే. వీళ్ళిద్దరు కుటుంబాలు తప్పితే ఎవరికి తెలియదంటే. ఇక ఆ చక్రవర్తి సొంత తమ్ముడిగా తెలియదు ఎవరికి. అరే
ఆడేమో వాడు పాపం చిన్నపిల్లాడు అంటే వాడి తమ్ముడికి అయితే చక్రవర్తి తమ్ముడికి వాడు ఎప్పుడు అడగను కూడా సడన్ గా ఎడికెళ్ళి పుట్టుకొచ్చి మీకు 7 ఏళ్ల కొడుకు అని ఎప్పుడు అడగలే. మళ్ళీ వాడు దందా మొత్తం ఆడే మెయింటైన్ చేస్తుండే మొత్తం. బట్ ఓకే కమర్షియల్ మూవీ కాబట్టి ఆ లాజిక్స్ మనం అడగం. రైట్ రైట్. వి విల్ నాట్ ఆస్క్ దోస్ లాజిక్స్. అంటే మనం ఎప్పుడైతే లాజిక్స్ అడగాము అన్నాం చూడు, మన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మధ్యలో ప్లాస్టిక్ సర్జరీ లేకపోతే అవయవాలు అమ్మడము ఇట్లాంటివి ఏమైనా తీసుకొస్తే ఓకే మేము అడగము రా అన్నాం. మరీ నువ్వు మొత్తం ఫ్యామిలీ మీదనే బేస్ చేసి ముక్కు మొహం తెలియనోడు నీకు ఒక బాబాయ్ లాగా ఉన్నాడంటే ఎలా నమ్మాలి? అది ఎట్లా నమ్మద్దు మనం. అదే మనం అందుకని జస్ట్ 10 minutes మాట్లాడాలి ఈ రివ్యూ. అర్థమవుతుందా? అందుకనే నాకు ఈ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చూసి ఇంత సైకలాజికల్ ట్రామా ఎప్పుడు వచ్చింది అనుకుంటే 4 ఏళ్ల కింద పోయాడు. దాని తర్వాత దొరికిన తర్వాత వీళ్ళిద్దరు ఈ బతుకుతో మనం ఆడుకుందామని వీళ్ళిద్దరు పేరెంట్స్ డిసైడ్ అయినా వాడికి ఎక్కడో నెత్తి మీద తగిలింది ఒక షాట్. నాకైతే ఇది ఒక సెమై ఎప్స్టీన్ బయోగ్రఫీ లాగా అనిపించింది. మీకు అట్లా అనిపించిందో లేదో కానీ నాకు కొంచెం ఆ హవా వచ్చింది ఎక్కడో అట్లా జర్ర మస్కగా కనబడ్డది. ఎక్కడ తగిలిందంటే ఈ పిల్ల వీడి ఇంటికి వస్తుంది కదా, స్వామి ఇంటికి వచ్చి ఈ పేరెంట్స్ అందరూ మమ్మల్ని కూడా లవ్ చేయాలి కదా, ఎగ్జాక్ట్లీ అందరూ కలిసి ముద్దు పెట్టుకున్నామని ఇట్లా అది కూడా ఒక స్పెసిఫిక్ సీన్ దగ్గర ఈ డైట్ చేయని పూజా హెగ్డే ఉండేది. ఆ పిల్ల వచ్చి ఆ మదర్ ఆల్రెడీ ఇస్తుంది మొత్తం మస్క కొడుతుంటది చూడు, వాడా పొద్దున వెళ్ళిపోతాడు ఆఫీస్ కి, నెక్స్ట్ డే వరకు రాడా. నీకు మ్యాటర్ తెలియదు అక్కడ, నువ్వు ఉండాల్సింది మాతోటి. ఓకే సో మేము నిన్ను లవ్ చేస్తామని చూడు, ఆ లవ్ చేయడం కూడా ఐ లవ్ యూ కన్నా అంటది, తర్వాత ఐ లవ్ యూ వదిన అంటది. దెన్ మీటింగ్ లో నువ్వు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఫాదర్ ఇట్లా గిలిగిలి నేను ఎప్పుడు చెప్పాలి ఐ లవ్ యూ అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫాదర్ క్యారెక్టర్ వస్తారు ఫైనలీ వచ్చి ఐ ఆల్సో లవ్ యూ రా నాన్న అంటాడు. అప్పుడు పూజా హెగ్డే ఇట్లా వీపులో చిల్లు వెళ్తుంది ఇట్లా, అమ్మ నాన్నని కూడా అని చెప్పి. ఇక్కడ ఇదేంటి ధమాకా అంటే ఇదా మ్యాటర్, ధమాకా సేల్ ఇది. బై 1 get 5 free అని వస్తాయి చూడు ఆఫర్లు, దాని అర్థం ఇదేనేమో అని. నిజంగా అసలు ఈ సినిమాని ధమాకా డబుల్ ఇంపాక్ట్ అని ఎందుకన్నారు? ఎందుకంటే సినిమా స్టార్ట్ అవడం ఓపెనింగ్ షాట్ హీరో నెత్తి వెనకాల ధాడని తగులుతుంది, అవును, అది కింద పడతాడు, అవును, అదే తగలడం సినిమాలో 2 సార్లు చూపిస్తుంది, అది డబుల్ ఇంపాక్ట్. అవును, అందుకనే ధమాకా డబుల్ ఇంపాక్ట్. ఇలాంటి అనాలిసిస్ మళ్ళీ రివైండ్ చేసుకొని అది వినండి. అసలు ఆ నెత్తి మీద తగిలిన తర్వాత నువ్వు గమనించలేదు, స్వామికి ఇంకా ఆనంద్కి మధ్యలో బట్టలు క్యారెక్టర్ పర్సనాలిటీ అంతా మెల్డ్ అవుతుంటాయి. సడన్ గా రావు రమేష్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, ఇంతకీ ఎవరొచ్చింది ఇంటికి, బాబు నువ్వు ఆనందేనా అంటే అవును అంకల్ అని చెప్పిన తర్వాత నేను స్వామి అంటాను కదా. సో బేసిక్ గా ఆ నెత్తి మీద తగలాక ఆ సైకలాజికల్ ట్రామా వైరింగ్ అంతా రీసెట్ అయింది అనమాట. సో అందుకనే ధమాకా డబుల్ ఇంపాక్ట్ అసలు. కరెక్ట్. సో ఆ 10 minutes లో ఒక 4 minutes గురించి డిస్కస్ చేద్దాం సీరియస్ గా, సరేనా? ఎప్పుడు నువ్వు సీరియస్ గా జోక్స్ అయ్యి, నేను ఫోర్స్డ్ కామెడీ గురించి విన్నా, ఫోర్స్డ్ డ్రామా గురించి విన్నా, ఫోర్స్డ్ హారర్ గురించి విన్నా, ఆఖరికి రీసెంట్ గా మనకు హారర్ రిలీఫ్ గురించి కూడా విన్నా. ప్లగ్ చేద్దాం ఎపిసోడ్, గిన్నెలో హారర్ రిలీఫ్ అని కూడా విన్నాం మనం. ఫోర్స్డ్ విలనిజం అని ఎప్పుడైనా విన్నావా నువ్వు? నో. రావు రమేష్ ఉన్నాడు కదా మూవీలో అని చెప్పి కష్టపడి పిండి కృషించి సంబంధం లేనివాడిని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మీరు 4 minutes కోసం విలన్ అవ్వాలండి, ఇది చేసింది వాళ్ళని. అదే దాని గురించి నీ అభిప్రాయం ఏంటి బోగస్? నా అభిప్రాయం ఏంటంటే అది నీకోసమే చేశారు బ్రో, అంతే. నేను అదే రూల్ బ్రేక్ కాకూడదు అని, ఎందుకంటే లాస్ట్ టైం ఒక మూవీలో బ్రేక్ చేసిండు. ఏ మూవీలో? ఈ స్వాతి ముత్యం, అందులో బ్రేక్ చేసిండు, చాలా హోప్స్ ఇచ్చిండు, విలన్ విలన్ విలన్, లాస్ట్ చూస్తే హీరో అయిపోయాడు. నువ్వు బాగా ఫీల్ అయినా? నేను సన్మాలకు పోయినా, నేను కమల్ హాసన్ లాగా రోడ్ పైన పోయి శ్రీదేవి కోసం వెతుకుతుండే ఆడి. సో ఈ మూవీలో నాకు అదొక పెద్ద పాజిటివ్. ఇంకోటి 4 minutes కోసం రావు రమేష్ ఏదైతే విలన్ లాగా చేసిండో చింపేసిండు, అబ్బా చింపేసిండు అంతే. రావు రమేష్ 100 కోట్ల నో, అది నిజంగా ఐ ఎంజాయ్డ్ రావు రమేష్ మూమెంట్స్ ఈ సినిమాలో. కామెడీ చేయడానికి దొరికింది, మళ్ళీ ఎస్పెషల్లీ హీరోతో ఒక జుగల్బందీ మ్యూజిక్ సీక్వెన్స్ ఉంటుంది చూడు, నేను ఎంత వెదవానో నేను చెప్పుకోవాలి అని చెప్పేసి ఆ సీక్వెన్స్ చిన్న బిట్, అదే 4 minutes ఉంటుంది. అదే ఆ 10 minutes లో 4 minutes ఎక్కడ ఎంజాయ్ చేసామంటే ఇక్కడే. అందులో వాళ్ళు రాసిన లిరిక్స్ కూడా యాక్చువల్ గా బాగుండే, మొత్తం బిట్ బాగుండే. అండ్ వాళ్ళు అదే అగైన్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ అంటారు, అదే ఈ సైకలాజికలీ ఎఫెక్టెడ్ బాబు ఉన్నాడు, ఐడెంటిటీ క్రైసిస్ సెమై ఎప్స్టీన్ విక్టిమ్.
ఈయనకి స్కిల్ ఉండి ఈ మంచి ఎంటర్టైనర్ ఆఫ్ కోర్స్ ఓవరాల్ గా కదా. సో మస్తు కూర్చోబెట్టిన దాన్ని. నాకు ఎక్కడ ఒళ్ళు మండిందంటే ఆ ఇంద్రా సీక్వెన్స్ అంతా పెట్టిన చూడు, ఎందుకు పెట్టిన నాకు అర్థమవుతా లేకుండే ఫర్ ద లాంగెస్ట్ టైం. ఏమైంది అని ఆలోచిస్తున్నా. సో నేను అప్పుడు నేను అనుకున్నా మేబీ యూనో నాకు ఏవైతే పాటలు ఫ్లైట్ సీక్వెన్స్ అర్థం కావట్లేదో ఈ సీన్ నుంచి అర్థం అవుతాయేమో అని చెప్పి చూసినా మొత్తం నేను. బట్ లేకుండే ఇక్కడ కనెక్షన్ లేకుండే, అందుకనే అది 10 minutes వెళ్ళి డిస్కౌంట్ చేసేసిన. అది కూడా కాదు 10 minutes పాట అని. అదొకటి బాగా చేశారు. అండ్ రావ్ రమేష్ కి ఇంకా మన స్వామి ఉర్ఫ్ ఆనంద్ కి ఉర్ఫ్ సిఇఓ ఉర్ఫ్ విలన్ సిఇఓ ఉర్ఫ్ ప్రాక్సీ సిఇఓ ఆ సీన్ లో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుండే చాలా బాగా చేశారు. అండ్ రావ్ రమేష్ ది ఇంకా డ్రైవర్ తో ఉన్న డైనామిక్ కూడా కోడ్ జెస్టర్ డైనామిక్ తీసుకొచ్చారు. అది కూడా నాకు నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ డైట్ చేయని పూజా హెగ్డే ఏకైక సీన్ ఎక్కడైతే ఆమె యాక్టింగ్ మంచిగా చేసేది అనిపించిందో దట్ వాస్ విత్ రావ్ రమేష్. నీకు నెలలోనే ఇంత ప్రేమ అయిందా, అది పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది చూడు మెలో డ్రామాటిక్, అది నాకు బ్యూటిఫుల్ అనిపించింది. అది అంటే ఇట్ వాస్ వెల్ డన్. అంటే 25,000 సాలరీ ఇచ్చుకుంటూ ట్రోల్ చేయించుకుంటున్నాడు ఈ డ్రైవర్ తో. ఎందుకంటే ఒక మూడో నమ్మకం వీడు వచ్చాడు కాబట్టి నాకు నేను ఎదిగిన లైఫ్ తిరిగింది. అండ్ అది మంచి హుక్. అది అదొక మంచి ఏమంటారు, ఈ టుక్ మీ బ్యాక్ టు కొంచెం ఆ కోట బాబు మోహన్, అదే నాస్టాల్జియా వచ్చింది. సో అగైన్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కాబట్టి అది వర్కౌట్ అయిపోయింది. వేరే వాడు ఉండుంటే కనుక నాకు కొంచెం డౌట్ ఉంటుండే అది అంత బ్యూటిఫుల్ గా వర్కౌట్ అవుతుందా అని. ఎందుకంటే వాళ్ళిద్దరంటే ఎవరిద్దరంటే ఇప్పుడు రావ్ రమేష్ ఇంకా డ్రైవర్ క్యారెక్టర్ ఐ థింక్ ఆవేశం శ్రీనివాస్ ఏదో అంటారు ఆయన, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఆయన కూడా ఎంత నాన్షలాంట్ గా చేస్తాడో, ఎట్లా అంటే అబ్బా బోడి నేనున్నా కాబట్టి నువ్వు ఇక్కడ ఇట్లా ఉన్నావు అన్న ఏదైతే మెయింటైన్ చేస్తాడు చూడు యాటిట్యూడ్, అది మంచిగా చేసిండు. అవును, చాలా మంచిగా చేసిండు ఇన్ఫాక్ట్. అవును. అండ్ ఇప్పుడు నువ్వు హీరోయిన్ అన్నావు కాబట్టి డైట్ చేయని పూజా హెగ్డే తో హీరోయిన్ గురించి మాట్లాడదాం. నాకు కూడా ఈ హీరోయిన్ ఒక కమర్షియల్ మాస్ మూవీ మసాలా మూవీకి మంచి కాస్టింగ్ అనిపించింది. ఎందుకంటే నువ్వు యాక్టింగ్ లో అన్నావు, యాక్టింగ్ లో షీ వాజ్ ఓకే సో ఫర్ మీ. కాకపోతే ఇక్కడ అక్కడ బాగా చేసింది సీన్స్ లో. కాకపోతే వేర్ షీ రియల్లీ డిడ్ వెల్ అనిపించింది అంటే ఆ సాంగ్స్ లో. అది నువ్వు చూసావో లేదో పాటలు నాకు తెలియదు కానీ. లేదు చూడలే నేను. సో అయితే నేను చెప్తా, అది నా రీసెర్చ్ మెటీరియల్ రాదు. అదే సాంగ్స్ లో ఒక మాస్ మూవీ దానికి ఒక ఎనర్జీ ఇవ్వాలి కదా పాటలు. నేను చూసిన ఆ లాస్ట్ పాట అంటున్నావా? నేను అన్ని పాటలు అంట, ఏదైతే ఒక లాస్ట్ పాట చూసిన హీరోయిన్ ఈ సినిమాలో ఎన్నైతే పాటల్లో ఉండేనో వాట్ షీ కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ హర్ సైడ్ ఏంటంటే ఒక మాస్ మూవీలో జనరల్ గా నీకు ఎనర్జీ రావాలి, అడ్రినలిన్. ఎందుకంటే థియేటర్ లో కూర్చున్న వాడికి వాడికి కూడా ఇట్లా జోష్ రావాలి, చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలని. కరెక్ట్, నాకైతే చాలా వస్తుండే మూవీ చూడంగా, బయటకి వెళ్ళాలి, బయటకి ఫుల్ జోష్ వస్తుండే. థియేటర్ ఆ బెల్ట్లు చాలా నాకు కూడా ఫీలింగ్ వస్తున్నాయి. కాకపోతే హీరోయిన్ ఎక్కడ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే జనరల్ గా మాస్ మూవీకే అవసరం అంత ఎనర్జీ. ఇంకా నువ్వు ఈ హీరో ఆపోజిట్ ఉన్నావు మాస్ మూవీ ఇంకా కావాలి. కరెక్ట్, ఎందుకంటే మనోడు తీసుకొస్తాడు, డెలివరీ చేస్తాడు. సో షీ వాజ్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ మ్యాచింగ్ అప్ బ్రూట్, దేవర్ ప్లేసెస్ వేర్ షీ వాజ్ గోయింగ్ ఓవర్ అండ్ అబౌవ్. ఎట్లా అంటే నేను డాన్స్ లో బాగా డాన్స్ చేసింది అనట్లేదు, ఆ డాన్స్ లో మూవ్మెంట్ లో కొంచెం ఎక్కువ ఫ్రీగా ఉండే అండ్ ఆ మూడ్ లోకి వెళ్ళిపోయింది. సో షీ యాక్చువల్లీ డిడ్ వెరీ వెల్. ఒక కమర్షియల్ మాస్ మూవీ హీరోయిన్ గా నువ్వు పాటల్లో ఒక ఆడియన్స్ కి నువ్వు ఏమైతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో ఐ థాట్ షీ డెలివర్డ్ రియలీ వెల్. నువ్వు ఇంత తిప్పి చెప్పినావు, నేను చెప్తా పాటలు నేను ఒక్క పాట చూసిన, ఆ లాస్ట్ మాస్ పాట బ్యాడ్ వేసుకుండ్రో అందులో వాట్ ఎవర్ అగైన్ అదంతా నీ ఎక్స్పర్టీస్. కానీ బేసికలీ ఏంటంటే ఆన్ స్క్రీన్ టు లుక్ లైక్ యువర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్ చాలా ఇది చేయడం చాలా కష్టం. ఒక్కొక్క షాట్ మధ్యలో 40 బ్రేక్లు మేకప్, సో నీకు ఆ మొమెంటం బ్రేక్ అవుతుంటది కదా. అక్కడ షీ లుక్ లైక్ సమ్వన్ హూ వాజ్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్. ఆ పాట మొత్తం ఒకటే షాట్ లో తీశారు, కరెక్ట్. ఆ ఎనర్జీ లెవెల్ అట్లా మెయింటైన్ చేసి ఎగ్జాక్ట్లీ. అండ్ అది కరెక్ట్, పొటెన్షియల్ అయితే ఉన్నది. ఐ థింక్ కరెక్ట్ గా ఎవరైనా మంచి స్క్రిప్ట్ బెటర్ కాన్సెప్ట్ ఉన్న దీంట్లో తీస్తే ఐఎమ్ షూర్ షీ మంచిగా చేస్తుంది. అట్లీస్ట్ ఒక మాస్ మూవీ అయితే, కమర్షియల్ మూవీకి అయితే ఇన్ఫాక్ట్ నేను ఈమెను ఎక్కడ మనం ఈ డిస్కషన్ చేసాము, ఆ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి, మీకు ఫ్రీ టైం ఉంటే మూవీ ఉంది చూడు, అలాంటి మూవీస్ లో షీ వుడ్ హావ్ డన్ బెటర్ అనిపించింది నాకు ఆ మూవీలో. ఏమో ఆ మూవీ కొంచెం ఛాలెంజింగ్ అయ్యేదేమో.
లేదు ఏమో నాకైతే కొంచెం మంచిగా చేసేదేమో అనిపిస్తుంది. అంటే నాకు మనం అప్పుడు డిస్కస్ చేసింది గుర్తు, ఆమె కాకుండా వేరే ఎవరైనా ఇమాజిన్ చేసుకోగలవా అని అనుకున్నాం మనము. ప్రాబ్లీ ఈమె కనుకుంటుంటే అందులో ఈ డైట్ చేయని పూజ ఆగిడే దెన్ కొంచెం ఆ రియలిస్టిక్ ఫీలింగ్ కూడా ఉండేది అండ్ మంచిగా కూడా చేసేది అనిపిస్తుండే నాకు. ఓకే, సో నీ సైడ్ నుంచి ఎస్, నా సైడ్ నుంచి నీ సైడ్ ఏముందో నాకు అవసరం కూడా లేదు. నువ్వు పాటలు చూస్తావు మూవీలో, నీకోసం వాడు చెప్తున్నాను నేను తాగా. సో ఇంకా పాజిటివ్స్ ఇంకా 6 minutes బాకీ ఉన్నాయి మనకి డిస్కస్ చేసేది. కానీ పోరి ఇంటికి మొదటిసారి వచ్చి పేరెంట్స్ని కలుస్తుందంటే ఇవాళ రేపు ఎట్లుంది మీ డైనామిక్ పోరీలది? పెళ్లి ముందరే కండిషన్ ఎట్లా అంటే నీకు 90 రోజులు ఇస్తా పెళ్ళి అయినాక, ఇంకో ఇల్లు కావాలి, వీళ్ళు దగ్గరలో ఉండకూడదు, మనం ఒక ఇంట్లో ఉండాలి అన్నట్టు ఒక మీ అండర్స్టాండింగ్ తో వస్తారు. ఈడేమో దీన్ని ఇంటికి తీసుకొచ్చి వీళ్ళందరూ ఐ లవ్ యూ నువ్వు వాడికి ముద్దు పెట్టే ముందర మాకు పెట్టాలి. అమ్మా నాన్న వదిలేసి ఈ ఫ్రెండ్ చెల్లెలు మొన్నటిదాకా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ సడన్ గా ఐ లవ్ యూ వదిన అనగానే దానికి అప్పుడే షాక్ అవ్వాలి. నీ అమ్మ నువ్వేంటి సడన్ గా నువ్వు తిరిగినావు అని. ఎత్తు బ్రూటస్ నువ్వు కూడానా? అదే కొంచెం అయినా రియలిస్టిక్ పోరి అంటే 21st century పోరి అంటే ఉరుకుతుంది అక్కడ. కానీ అదే కదా బోగస్ కమర్షియల్ అని ఒక ట్యాగ్ పెట్టేస్తే మనం రియలిజం గురించి కంప్లైంట్ చేయలేము. సో ఇవన్నీ నువ్వు చెప్తున్నావు చూడు, ఇవి అంతా డ్రైనేజ్ లోకి పోతాయి ఈ పాయింట్లు. కానీ రియలిజం కూడా మనం ఎలాంటి రియలిజం ఇందాక చెప్పాను కదా, దాంట్లో కూడా డిగ్రీస్ ఉంటాయి. కానీ మరి నువ్వు ఫ్యామిలీ మీదనే బేస్ చేసి ఒక కామన్ మాస్ ఆడియన్స్ కి కూడా పాయింట్ చేయగలిగే కాంట్రడిక్షన్స్ నువ్వు పెడితే అక్కడ డిస్ట్రాక్ట్ అవుతారు. అండ్ ఈ సినిమాలో అదే అయింది. అచ్చా, అట్లా అంటే వీడు ఇంటర్వ్యూకి వెళ్తాడా సార్ మొత్తం ఈ నెత్తి వల్ల కొట్టిన తర్వాత మొత్తం మారువేషం వేసుకొని ఎవరు స్వామిలాగా వెళ్తాడా అవును ఆ విలన్ దగ్గరికి? అవును. నువ్వు ఎవరినైనా ఇంటర్వ్యూలో అట్లా బిహేవ్ చేయడం చూసినావా? ఒక CEO ముందరా సార్ ఎక్సైట్మెంట్ ఆగట్లేదు సార్ చెప్పేయండి సార్, దోడపని కొడతాడు అతను ఇంటర్వ్యూలో మాట్లాడితే. సో నువ్వు అలాంటి సీన్లు చూసిన తర్వాత కూడా ఈ మూవీలో రియలిజం ఉండాలి, డిగ్రీ ఆఫ్ రియలిజం ఉండాలని అడుగుతున్నావు చూడు. నీ ముఖం పైన పిడక కొట్టాలా మన్ను కొట్టాలా నాకు అర్థం కాదు. నీ ముఖం మీదనే కొట్టుకో, ఎందుకంటే నా పాయింట్ దానికి కూడా వర్తిస్తుంది. నీకు అది అర్థం కావట్లేదు. అక్కడ కూడా వాళ్ళు ఎక్స్ట్రా అయిపోయారు. అలాంటి సీన్స్ వల్లనే ఈ సినిమా బిస్కెట్ అయింది. అవును, నాకు ఎక్కడ బిస్కెట్ అయింది అనిపించింది అంటే వీళ్ళిద్దరిని సింగిల్ పర్సన్ చేశారు చూడు, అక్కడ అనిపించింది నాకు. బేసిక్ మన సారాంశంలోనే బిస్కెట్స్ అంటున్నా. ఎందుకంటే ఈ సింగిల్ పర్సన్ చేసేసరికి అక్కడ దాని తర్వాత ఇంకా వాళ్ళు ఆడియన్స్ కి అంతా తెలిసిపోయింది కథా కామోషం. విలన్ ఒకటే తెలీదు, ఆ జేపీ అనే విలన్ ఉంటాయి. విలన్ కే కాదు వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. నువ్వు వాటర్ టాకింగ్ బోకస్ ఎంత KGB వాళ్ళు కూడా వాళ్ళు నెత్తికొక్కుంటారు. అసలు ఏంటి వీళ్ళ మ్యాటర్ నాకు అర్థం కావట్లేదని. అదే సో దాని తర్వాత తెలిసిపోయిన తర్వాత ఆ సీన్ వాడు ఇంటర్వ్యూకి వెళ్ళి అలా చేయడము అదంతా ఓవర్ యాక్షన్. అంటే జస్ట్ మెలో డ్రామాకి యాక్టింగ్ కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఈ అప్ అండ్ అబవ్ యాక్టింగ్ అంటారు చూడు, ఏమంటారు దాన్ని, లార్జర్ దెన్ లైఫ్ యాక్టింగ్ అంటారు చూడు. అది చేసేయడానికి ఓ పద్ధతి, దానికి ఒక సెటప్ కార్యక్రమం ఉంటుంది. నువ్వు ప్యూర్ అండ్ అవుట్ కామెడీ చేస్తున్నావు, కమర్షియల్ మూవీ కాకుండా. ఇక ఏంటంటే ఇక కామెడీ అంటే ఎట్లా అంటే ఇక ఖతర్నాక్ స్లాప్ స్టిక్ బార్డర్ అండ్ ప్యారడీ కైండ్ ఆఫ్ కామెడీ చేస్తున్నావు అంటే నువ్వు ఏమైనా చేసుకో, నవ్వుతాయి చాలు. నేను అట్లా ఉంటుంది మ్యాటర్. నువ్వు ఇప్పుడు ఆ పర్టికులర్ సీన్ ని కామెడీ సీన్ లాగా ట్రీట్ చేయబోతూ ఉంటే నువ్వు కామెడీ తీ దానికి వెళ్ళి నవ్విపి. నేను నవ్వలే ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎవరు నవ్వుండరు. ఇన్ఫాక్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా. నాకు డౌటే లేదు అసలు. కరెక్ట్. సో ఇవి జర మీరు పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి తీసేటప్పుడు. ఎందుకంటే చేసేదో పని వచ్చే అవుట్కమ్ వేరే ఉందంటే అది పని వేస్ట్ ఆ పని చేసి. సో ఒక ప్రొఫెషనల్ రివ్యూర్ గా మనం ఆలోచిస్తే జస్ట్ నాకు నా మాస్ మహారాజా ఎంటర్టైన్మెంట్ కావాలి అని థియేటర్ కి వెళ్ళిన వాడు పాటల్లో వాడికి ఎంతైతే ఆ మూడ్ వస్తుందో మళ్ళీ పాట అవగానే తుస్ అయిపోతుంది. పాట అవగానే ఫుల్ సీరియస్ అయిపోతుంది, లేకపోతే ఇట్లా మరీ ఓవర్ ద టాప్ వెళ్ళిపోతుంది. సో అది పాటల్లో బిల్డ్ చేసుకుంది, మళ్ళీ వీళ్ళు తర్వాత తుస్ అయిపోతుంది. నాకు ఆ ఇద్దరు సేమ్ పర్సన్ అన్నప్పుడే నాకు ఫిరాయించింది సినిమా. అచ్చా, ఇది ధమాకా మూవీ పేరు ఫిరాయించింది. కానీ నేనేమంటున్నా అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటది అంటే నువ్వు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు లాస్ట్ బాల్లో ఏదో మంచి ఇదవుతుంది, ఓ క్రిటికల్ అపీల్ అవ్వడమో మంచి షాట్ కొట్టడమో ఏదో అవుతుంది, రైట్ దాన్ని రీప్లే చూపిస్తుంటారు.
నీకు బాగా చూడాలని ఉంటది. ఆ రీప్లే చూస్తుంటే మధ్యలో కట్ చేసి అడ్డంగా ఒక యాడ్ వేస్తారు. నీకు ఎంతైతే ఒళ్ళు మండుతుందో బోగస్. జస్ట్ అలాంటి ఒళ్ళు మంట నాకు చాలా అయినాయి ఈ మూవీలో. అవును, ఈ మూవీ చూస్తున్నంతసేపు ఐ గాట్ వెరీ ఫీవర్ వచ్చింది నాకు. అక్కడిక్కడ కాలింది అక్కడిడ. దానికి ఏం లేకుండా పరిష్కారం ఇక నేను చూడాల్సి వచ్చింది, దాన్ని ఎత్తి వాతుకోవాల్సి వచ్చింది ఆడ. నిజంగా అసలు ఈ సినిమాలో ఫైనల్ ప్రోడక్ట్ అవుట్పుట్ చూస్తుంటే దీన్ని ఒక మ్యూజికల్ చేసి పడేయాల్సి ఉండే మీరు. అవును, 8 పాటలు కాదు 16 పాటలు పెట్టి మధ్యలో ఉన్న ప్లాట్ 5 నిమిషాలు పెట్టండి. 10 minutes 10 minutes అన్నెసెసరీ ఉండే. ఇంకా నడిచేదేమో. మీరు ఉట్టిగా ఫైట్లు పెట్టా మేము చూసేస్తుండే అప్పుడు, ఏం అర్థం పర్థం లేకుండా. ఎందుకంటే ఆ కమర్షియల్ అనగానే ఆ ఎంటర్టైన్మెంట్ ఉండాలి మోర్ దెన్ ఎనీథింగ్. అవును, అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ ఆ సెకండ్ హాఫ్ లో దెబ్బతినింది. ఫస్ట్ హాఫ్ లో ఉండేనా నీకు? ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ దాకా అయితే వీళ్ళిద్దరూ రివీల్ కాలేదో అక్కడ దాకా నేను ఒక మాస్ కమర్షియల్ సినిమా ఎవరైతే చూస్తారో వాళ్ళ తరపున చూస్తే ఓకే, ఇక్కడ అక్కడ ఈ హీరో ముందు ఎట్లయితే చేశాడో ఆ గోల్డెన్ రన్ ఉండే కదా, ఆ క్యారెక్టర్ అగ్రెసివ్ క్యారెక్టర్, నువ్వు సెటిల్ అయిపోయింది నువ్వు సెట్ అయిపోయింది మనం పెళ్లి చేసుకుంటాం అదొకటి నడిపిస్తాడు కదా. సో అది మళ్ళీ తీసుకొస్తే ఓకే, చాలా రోజుల తర్వాత మధ్యలో ఖిలాడి పెద్ద బిస్కెట్ తిన్నారు జనాలు. సో ఓకే, బ్యాక్ టు ఫామ్ అన్నట్టు ఆయన ఫ్యాన్స్ అట్లా కొంచెం ఎంజాయ్ చేస్తారా అనిపించింది. ఎక్కడైతే అది రివీల్ అయిందో దాని తర్వాత వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారా అని నాకు డౌట్ వచ్చింది. నాకు ఇంకో పెద్ద ప్రశ్న ఏముంది తెలుసా, అంటే దాన్ని తినేస్తుంది ఎప్పటి నుంచో మూవీ చూసినప్పటి నుంచి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళిద్దరు పేరెంట్స్ వచ్చి ఎప్స్టీన్ స్కీమ్ అంతా డిస్కస్ చేస్తారు కదా, ఓ వన్ డే విత్ యూ మాకు మిస్ అవుతున్నాం మా పిల్లల్ని అందుకని చూడడానికి వచ్చాము, అరే పండుకుండా లేపకండి, మేము ఎప్పుడు లేపాము ఇంట్లో కూడా లేపకుండానే అవుతుంటే అన్ని పనులు అని. ఆ సీన్ లో వర్షం ఎందుకు అవసరం ఉండదా? కాదు బోగస్, నువ్వు విషయం చెప్పు, ఎప్పుడైనా వర్షం పడుతుంది అనుకో, సపోజ్ నీకు నాకు మనకు డిస్కస్ చేయాలి ఒక ప్లాన్, రైట్ బయట వర్షం పడుతుందని తెలిసింది. అయితే నేను ఫోన్ చేసిన మీ ఇంటి బయటకు వచ్చి, అరే వర్షం పడుతుంది కిందికి రారా మనం డిస్కస్ చేయాలి మ్యాటర్ అంటే, నువ్వు ఇట్లా కిటికీ పెళ్ళి బయట వేసి అరే అది అరే ఎవడో బుజున్నాడు వర్షంలో డిస్కస్ చేస్తారా, నువ్వైనా లోపలికి రా, లేకపోతే మనమైనా ఏదైనా పోయి పై కూర్చొని డిస్కస్ చేద్దాం అంటే అది గొడుగులు పట్టుకొని మరి వర్షం పడుతూ ఉంటే అంత అక్కడ ఎమర్జెన్సీ కూడా లేకుండా అంత అర్జెన్సీ ఆ మ్యాటర్కి. సో నాకు చాలా స్టన్ అయినా, వర్షం పడుతుంటే ఆ వర్షం ఎందుకు అవసరం ఉండే ఆ సీన్ లో? సినిమా సింబాలిజం లో బ్రోడ్, వర్షం పడుతుంది అంటే క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ ఒక ఏడుస్తున్నట్టు లోపల, లేదా ఎమోషనల్ ఏదో జరుగుతున్నట్టు బేసిక్ గా అలా చేస్తారనమాట. వీళ్ళు ఎందుకు వాడారంటే ఆ మెషిన్లు రెంట్లో చీప్ ఉండేమో ఆ రోజు. నేను ఏ రోజు కోసం వెయిట్ చేస్తున్నా అంటే ఇదే ఇమోషన్ ని ఇమోట్ చేయడానికి, చూపించడానికి ప్రేక్షకులకి. వర్షము, ఎండ, డెజర్ట్ కాకుండా ఒక క్యారెక్టర్ కి అర్జెంట్ గా వస్తుంటే ఇంకోడు ఆపి మరీ ఏదైనా విషయం చెప్తూ ఉంటే వీడికి ఎంతైతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందో అలాంటిది ఒక సీన్ తీయాలనిపిస్తుంది నాకు. ఇమాజిన్ గుర్తుందానికి ఎప్పుడైనా నీకు అర్జెంట్ వస్తూ ఉంటది, కానీ అప్పుడే మీ ఇంట్లో ఎవరో మామనో తాతనో చేస్తాడు, అరే ఏంట్రా ఏం నడుస్తుంది స్కూల్లో, నీ ఉద్యోగం అంతా సక్రమంగా ఉందా అది ఇది అని. నీకేమో ఒళ్ళు మండిపోతుంటది కానీ చూపిలేవు, అది ఇట్లా తొక్కుకుంటూ అటు ఇటు డాన్సులు చేసుకుంటూ ఉంటావు. అప్పుడు కూడా ఎమోషన్స్ చాలా బయటకు వస్తాయి, చాలా. అప్పుడు కోపం ఎంత మంచిగా చూపించచ్చు అంతే. సో అలాంటిది కూడా ఒక సీన్ ఎవరైనా రాస్తే ఆ రోజు చూసి ఇక హాయిగా పడుకుందామని నాదో చిన్న కోరిక. మనమే చేద్దాం, ఇంకెవరు మనమే చేయాల్సి వస్తుంది. ఇది ఏ రేట్లో అయితే వీళ్ళు మూవీలు తీస్తున్నారు బోగస్. నేను చెప్తున్నా కదా, రేపో మాపో ఎవరో ఇట్లా ఇండస్ట్రీ వాళ్ళు అబ్బా మీరు ఇంత తోపు మాట్లాడుతున్నారు కదా, ఇదిగోరా 50 కోట్లు తీసి చూపి మూవీ అంటారు అంతే. అప్పుడు జస్ట్ అప్పుడు మన దగ్గర ఆల్రెడీ ప్లాన్ రెడీ ఉంది కదా, 48 crores ఐడియేషన్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తాం. స్క్రిప్ట్ కాన్సెప్ట్ రాయడానికి 48 crores వెళ్తాయి, మిగతా 2 crores మనం ఇద్దరం యాక్టింగ్ తీసేసి విల్ డూ ఇట్. 1.5 crores ఫర్ స్మోక్స్ అండ్ డ్రింక్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్, మిస్సిలీనియస్ ఇట్లా చెప్పాం ఎగ్జాక్ట్ మిస్సిలీనియస్ కాంట్రాక్ట్ లో ఉంటది అవన్నీ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇట్లా చిన్న ఇట్లా నానో ప్రింట్ ఉంటుంది. లెట్స్ కమ్ బ్యాక్ టు ఎప్స్టీన్. ఇంకా 4 minutes ఉన్నాయి. ఎప్స్టీన్ ది ఇంకా ఉంది ట్రాక్ సినిమా. ఉంది. సడన్ గా నాకు అర్థం కాలే, నేను ఏం సినిమా చూస్తున్నా, ఎందుకంటే ఈ సినిమాలో ఏం చూడడానికి మనకు దొరికిందంటే ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ జేపీ విలన్, ఇంకో మిడిల్ ఏజ్డ్ మ్యాన్ చక్రవర్తి హీరో ఫాదర్, కరెక్ట్, కి ఆల్ ఆఫ్ అ సడన్ ర్యాండమ్ గా ఫోన్ చేసి ఇమాజిన్ చేయబరు ఇట్లా మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కాల్స్ అనదర్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ మిడిల్ ఆఫ్ ఆఫ్టర్నూన్, కరెక్ట్, ఐ యామ్ హంగ్రీ అన్నాడు అనుకో. ఏం చేయాలి దానికి? సడన్ గా నీకు ఎవడన్నా ఫోన్ చేసి ఐ యామ్ హంగ్రీ ఎట్లా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? ఐ ఓన్లీ హావ్ వన్ సన్, నా దగ్గర ఒక్కడే కొడుకున్నాడు ప్లీజ్
కానీ ఏమనుకోవాలి, సడన్ గా మిడిల్ ఏజ్ మ్యాన్ ఇంకో మిడిల్ ఏజ్ మ్యాన్ ఫోన్ చేసి ఐఎమ్ హంగ్రీ అంటే ఏ యాంగిల్లో హంగ్రీ రా నువ్వు? నీకు ఏ భూక్ ఉంది? అంటే జిసంకి భూకా లేకపోతే ఏంది అది? ఎందుకంటే తర్వాత ఈ స్వామి వచ్చి ఆ జేపీకి ఇంకా జేపీ కొడుకు ఒక రెడ్ రోజ్ కూడా ఇస్తాడు, పోయి మీ నాన్నకి ఇవ్వు ఇది అని చెప్పి. నేను మళ్ళీ హ్యాపెనింగ్ బోగస్ మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయింది అంటే, సరే వీడు ఐఎమ్ హంగ్రీ అన్నాడు, యా ముఖం తెలియకుండా ఫోన్ వచ్చి ఎవడో ర్యాండమ్ వాడు హంగ్రీ అంటే ఈ చక్రవర్తికి ఆ హంగర్ వెనకాల ఉన్న ఎమోషన్ అర్థమైంది చూడు వితౌట్ ఎక్స్ప్లెనేషన్. అది నాకు ఇది ఏంటి అమీరోళ్ళ మధ్యలో ఇది కామనా అన్నట్టు అనిపించింది. నేను అక్కడ షాక్ అయినా, అరే అట్లా ఉంటుందా? నేను కూడా ఒక ర్యాండమ్ నంబర్ ఫోన్ చేసి ఆమె హంగ్రీ అంటే వాడు అర్థం చేసేసుకుంటాడా నేను చెప్పింది అని ఒక ఇది వచ్చింది. నువ్వు అన్న పాయింట్ కరెక్టే. మనం వింటున్నాం కదా గాసిప్ ఎట్లా, అరే ఏ క్లబ్ మే ఓ క్లబ్ మే చెప్తే చచ్చిపోతాం కానీ అది వేరే విషయం. ఇట్లా ఉంటది మ్యాటర్ అక్కడ. ఓ మై గాడ్, అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ మూవీ అనుకున్నాను నిజంగా. డేంజర్ ఉంటది, చాలా డేంజర్ ఉంటది. చాలా సబ్లిమినల్ మెసేజింగ్ చాలా ఉంది బ్రో. అంటే మనము ఎలాంటి ఫోర్సెస్ నుంచి దూరంగా ఉండాలో ఈ మూవీ చూస్తే అంటే ఏం అర్థం కాదు మనకు, కానీ జస్ట్ అట్లా ఒక హింట్ వస్తుంది. ఇప్పుడు బోగస్ నువ్వు జేపీ గురించి తీసినావు కాబట్టి జేపీ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జనరల్ గా ఎట్లుంటది అంటే మూవీస్ లా హీరో ఫ్యామిలీ ఐకమత్యంగా పద్ధతిగా ఉంటది, విలన్ ఫ్యామిలీ గలీజ్ గా ఇట్లా నంగ పనులు చేసుకుంటూ ఉంటాయి. అవును, కానీ ఈ మూవీలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, విలన్ ఫ్యామిలీ చాలా పద్ధతిగా ఎథికల్ గా ఉన్నది, చెప్పిన పని చేస్తుంది, అంతా నడుస్తుంది. ఈ హీరో ఫ్యామిలీలోనే అంత జమేళాలు ఉన్నాయి, అంత ఎవరికి అర్థమవుతాయి, ఎవడ కొడుకు ఎవడెక్కడ వెళ్తుండో ఎవడెక్కడ వాడుకుంటుండో ఏం డిస్కస్ నీకు ముఖం అర్థమవుతలేదు. అదే పాపం ఆ హీరో కొడుకున్నాడు, సారీ విలన్ కొడుకున్నాడు, పేరేదో మర్చిపోయినా నేను, ఏదో ఉండే విలన్ కొడుకు. ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానీకంలో ఉంటాడు కదా ఒక పెహల్వాన్ ఊర్లో, ఏమో నేను అంత అబ్జర్వ్ చేయలే కానీ కట్టానా? అచ్చా ఓకే, సో కట్టానే అనుకుందాం. ఎంత పద్ధతిగా ఉండే ఆ పిల్లాడు పాపం, డాడీ ఏది చెప్తే అది పోయి చేసి వచ్చిండు పద్ధతిగా. అదే కాకుండా ఈ వాజ్ వెల్ స్పోకెన్. అవును, వాడిని కొడుతుంటే మంచిగా కూర్చోబెట్టి, అరే నీకు ప్లాన్ చెప్తా, నీకు హీరో అయి ఉండి నీకేం తెలియదు పీకదు, నువ్వు వస్తావా మీ డాడీ వస్తాడా, మేము ఆల్రెడీ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి పద్ధతిగా వేసుకొని వచ్చినాం మేము. ఓ నువ్వు జేపీ కొడుకు అంటున్నావు? జేపీ కొడుకు. ఓ నేను ఇక్కడ ఈ బాబాయ్ కొడుకు. బాబాయ్ కొడుకు కాదు వాడు, అసలు వాడు 30 seconds కూడా లేదు వాడు ఇన్వాల్వ్మెంట్ మ్యాటర్లా. వాడు ఉట్టి జుట్టు దూకనికి వచ్చాడు మొత్తం మూవీ. కానీ నేను జేపీ కొడుకు అంటున్నా, వాడిని కుక్కలా కొడుతూ ఉంటే 1 second హలో హీరో స్వామియో అరవిందో వాట్ హూస్ ఎవర్ యు ఆర్, నాకు సంబంధం లేదు. కానీ నీకు ఫాల్తుగా ఉన్నావు నువ్వు, నీకేం మ్యాటర్ అర్థం అవట్లే, దొరికింది కదా ఛాన్స్ అని కొడుతూనే పోతున్నావు అడగకుండా. నువ్వు క్వశ్చన్స్ అడగాలి మమ్మల్ని, యూ హ్యావ్ టు ఆస్క్ us వాట్ ఈస్ అవర్ పర్పస్, మా స్ట్రాటజీ ఏంటి, మా స్కెచ్ ఏంటి. బట్ స్టిల్ నువ్వు కొంచెం ఇల్లిటరేట్ గా ఉన్నావు కాబట్టి నేనే చెప్తాను నీకు అని చెప్పి మొత్తం చెప్తాడు చూడు. నువ్వు ఇక్కడ మా డాడీ ఆల్రెడీ మీ డాడీ దగ్గర ఉన్నాడు, నువ్వు చావకపోతే మీ డాడీ చేస్తాడు, నువ్వు చేస్తే మీ డాడీ చావాడు. సో దిస్ ఈస్ అవర్ ప్లాన్, మా జీనియస్నెస్ ఇది. ఇది నువ్వు పెద్ద పీకింది ఏం లేదు. సో యూ టెల్ వాట్ యూ వాంట్ టు డూ అని చెప్పి అంత పద్ధతిగా చెప్తాడు చూడు. మంచిగా ఇట్లా ఒక ఎలీట్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు ఇట్లా ఖతర్నాక్ పర్సనల్ సర్వీస్ ఇస్తాడు చూడు, అట్లా చెప్పిండాడు. ఎంత మంచిగా అనిపించింది. సో ఐ వాజ్ లైక్ సచ్ అ బ్యూటిఫుల్ బాయ్, ఎంత మంచి కుర్రాడు వీడు ఉండాలి నా కంపెనీలో. అది ఇన్ఫాక్ట్ చక్రవర్తి ఇంత ఎక్స్పోజ్ అయిన తర్వాత వాడు అదే కరెక్టే, మీ కొడుకుని సీఈఓ చేద్దాం మీ వాడు కొంచెం అంతా మంచిగా కట్టె తెచ్చే ఉన్నాడు, నీట్ గా ఈ లుక్స్ ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కూడా ఉన్నాడు, మంచిగా ఎంత కొట్టినా కానీ కోటిపుతలేడు, కుక్కను కొట్టినట్టు కొడుతున్నా కానీ మీ కొడుకు కోటిపుతలేడు, అంత మంచి పద్ధతి వావ్ అని చెప్పి వాడిని సీఈఓ చేయాల్సి ఉండే. రైట్, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు అట్లా విలన్ క్యారెక్టర్ అంత మంచిగా పద్ధతిగా చూపించద్దు, హీరో వాల్యూ తగ్గిపోతుంది అప్పుడు. అవును అవును, అది నేను ఒకటి అబ్జర్వ్ చేసిన మళ్ళీ. కానీ కష్టం బ్రూట్ అది మెయింటైన్ చేయడం, ఎందుకంటే ఏ సినిమాలో అయితే రికార్డింగ్ మధ్యలో దోమలు అట్లున్నది 9 out of 10 బ్రో, 9 out of 10 బ్రో. ఎందుకంత కన్ఫ్యూజింగ్ అంటే ఈ సినిమాలో హీరో ఎవడు విలన్ ఎవడు, అసలు హీరో వీడేనా, ఎంత సైకలాజికలీ డ్యామేజ్డ్ ఉంటే. ఎందుకంటే నువ్వు హీరో అయితే నేను విలన్ అవుతా అంటాడు, నువ్వు విలన్ అయితే నేను హీరో అవుతా అంటాడు. అసలు హీరోని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టి, హూ am I talking to right now? Am I talking to Swami? Am I talking to Anand? Is Swami in the room with us? Yeah. Can you see him? Yeah. Can you show on this doll? Where they hurt you అంటే నెత్తి వెనకాల చూపిస్తాడు స్పాట్. ఇక్కడ డబుల్ ఇంపాక్ట్ అయింది. అది
ఇంకా అయిపోయింది. మనం లాస్ట్ 30 seconds అంటే క్లైమాక్స్కి వచ్చేసినాము ఈ రివ్యూ. నాకు మాట బ్రో, క్లైమాక్స్ గురించి నేను ఇంకో క్వశ్చన్, నాకు స్పెసిఫిక్ గా స్పష్టంగా నిన్నే ఒక క్వశ్చన్ అడిగాను క్లైమాక్స్ గురించి, కానీ దాని ముందు ఇంకో క్వశ్చన్ ఉంది. రావు రమేష్ స్వామి ఇంటికి మొత్తం పోలీస్ ఫోర్స్ తీసుకొస్తాడు చూడు సడన్ గా, అరే చంపేయండి ఆ బిల్డింగ్ మీద, ఫైర్ అని కొడతాడు చూడు, ఇంద్రా సీన్ అదే. అది వితౌట్ కాంటెక్స్ట్ రావు రమేష్ కి పోలీస్ లింక్ ఏంటి, మొత్తం పోలీస్ ఫోర్స్ రావడం ఏంటి, అది నాకు అర్థం కాలేదు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా బోగస్. ప్లీజ్. ఈ పర్టికులర్ సీన్ వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే, యా మూవీలో అలీ క్యారెక్టర్ కి ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఉందో, ఓ మై గాడ్, అయితే జన్మలో తెలియదు. అలీ క్యారెక్టర్ ప్లేస్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రాకి ఎంతైతే వాల్యూ ఉందో, ఈ మూవీ బ్యాక్గ్రౌండ్, ఈ సీన్ బ్యాక్గ్రౌండ్, సారీ కరెక్టే, ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ కూడా అంతే వాల్యూ ఉంది. ఓకే, నువ్వు దీని గురించి మిగిలిన 2 వెంట్రుకలు కూడా పీక్కోవడం మంచిది కాదంట నేనైతే. కానీ అలీని నేను ఎప్పుడు అలా చూడలేదు ఏది ఒక మూవీలో. హెల్ప్లెస్. ఎట్లా అనిపించింది తెలుసా, నేను మళ్ళీ నాస్టాలజిక్ ఎందుకైంది ఈ మూవీ చెప్తాను నేను ఫోకస్. కాలేజ్లో నేను పేపర్ల పైన పేపర్లు ఫెయిల్ అవుతుంటే ఇంటికి రాగానే మా నాన్న మొహం చూస్తే, మా నాన్న మొహంలో ఒక హెల్ప్లెస్నెస్ ఉండేది. అరే ఎట్లా ఈయన్ని ఎట్లా సుధరాయిద్దాము, ఏం చేద్దాము, ఇంకోటి ఎవరిని అడిగినా హెల్ప్ చేయలేకపోతున్నాడు, ఈ ఏమవుతాడు పెద్దగా, ఈ కొంపదీసి ప్రొఫెషనల్ రివ్యూర్ అవుతాడా అని నిన్న కలిసిన అంకల్ ని సేమ్ అదే అదే ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మా డాడీ ఫేస్ పైన. నాన్నగారు అన్నగారు అరే ఎవర్రా నువ్వు ఏం చేస్తున్నావు రా నీ జిందగీతో అన్నది ఏదైతే ఆ కన్ఫ్యూజ్డ్ హెల్ప్లెస్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, నేను అలీ మొహంలో అదే చూసిన ఈ మూవీలో. నేను అప్పుడే డౌట్ వచ్చింది, కొంపదీసి నేను అలీ కొడుకునేదే కాదు కదా అని. కొంపదీసి నా రియల్ లైఫ్ స్టోరీ అంతా ఈ ధమాకా మూవీ లాగా మా నాన్న ఇంకా అలీ ఒక ఒప్పందానికి వచ్చి 40 years మీ ఇంట్లో ఉంటాడు, 40 years రాగానే వీడు మా ఇంటికి వస్తాడు అని, అట్లా ఏమైనా ఉందా అని చెప్పి ఇట్లా కొంచెం హోప్ ఉండే గానీ, బట్ అది ఏడుపు వచ్చింది నాకు. అంటే హీరో క్యారెక్టర్ ని నీలో చూసుకున్నావు అనమాట నువ్వు. అసలు నేనెవరు, హీరో ఎవరు, విలన్ ఎవరు, అలీ ఎవరు, మా నాన్న ఎవరు, నేను మొత్తం ఇట్లా మొత్తం రియాలిటీ ఫుల్ మొత్తం రియాలిటీ క్లంబుల్ అయింది. కానీ నేను చివరిగా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అడుగు బోగస్, లాస్ట్ 21 seconds వచ్చేసినాం మనం. సినిమా క్లైమాక్స్ లో ఫైనల్ సెటప్ చూస్తే స్వామి ఇంటికి వెళ్తాడు, 11 out of 10. స్వామి ఇంటికి వెళ్తాడు, ఇంట్లో 1 set of పేరెంట్స్ ఉంటారు, 2nd set of పేరెంట్స్ ఉంటారు, పెళ్ళాం ఉంటది, అటు ఇంకో ఇన్లాస్ కూడా ఉంటారు, రావు రమేష్ కూడా పక్కనే ఉంటాడు. 3 sets బ్రోట్, 2 parents పేర్స్, ఒక ఇన్లా పేరు. కరెక్ట్. తట్టుకోగలుగుతాను విత్ వైఫ్ ఎట్ హోమ్. ఆనెస్ట్ గా చెప్తా బోగస్, నాకు ధైర్యం సరిపోలేదు. ఫైనల్ జంప్ తీసుకోవడానికి నేను క్లైమాక్స్ చూడలేదు బోగస్, నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఎప్పుడైతే రికార్డింగ్ కి వాడు ఎప్పుడైతే ఇది CEO నా రెసిగ్నేషన్ లెటర్, దిస్ ఇస్ మై CEO అపాయింట్మెంట్, ఇవి రెస్పాన్సిబిలిటీస్, ఇవి మన కంపెనీకి సంబంధించిన పాస్వర్డ్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ అని ఒక నాకు ఎందుకు కోపం వచ్చింది తెలుసా ఆ సీన్ లో. ఈ అక్కలేని చెత్తకి డీటెయిల్ అటెన్షన్ ఆఫ్ డీటెయిల్ చేయడానికి మీకు టైం ఉంది కానీ ఏం రా, వడలో బొక్క పెట్టిన బొక్క ఉన్నది మీ స్టోరీలా, దాన్ని మీకు కనబడలేదురా మీకు. ఇది సెక్యూరిటీ, మన కంపెనీకి సంబంధించిన పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఈమెయిల్ ఐడీస్ ఏదో ఇస్తాడు పేపర్. అదే నిన్నగాక మొన్న నిన్ను మర్డర్ చేయడానికి ట్రై చేసినవాడు, వాడి చేతిలో కంపెనీ పెట్టేస్తారు, అది పెట్టేసినావు. అందరం ఒక కుటుంబం. అవన్నీ కాదు బోగస్, నాకు అర్థమవుతుంది. నేను డైజెస్ట్ చేసుకోలేని విషయం ఏంటంటే, అరే నీకు ఈ చెత్తలా నువ్వు ఊరికే ఇది నా రెసిగ్నేషన్ ఇవాళ నుంచి నువ్వు CEO అని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది ఆ మ్యాటర్. అలాంటి తొక్కల సీన్ లా నువ్వు ఇలాంటి అక్కర్లేని డీటెయిల్స్ ని హైలైట్ చేసినావు చూడు, మన కంపెనీ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ. అంత ఎక్కడి నుంచి వచ్చిందిరా సడన్ గా అంత అటెన్షన్ ఆఫ్ డీటెయిల్? అంటే డైరెక్టర్స్ మారినరా? ఆ దోమల్ బ్యాట్ ఇటీ నేను కూడా ధమాకా చేయాలి. అరే బ్యాట్ మీద హిట్ అని రాస్తుంది, హిట్ 2 నీ కౌంటర్ స్టార్ట్ అయింది, అటువైపు ఉన్నది, బటన్ నొక్కి చేయాలి బాబు. అవునా, డబుల్ ఇంపాక్ట్. పాడ్కాస్ట్ మధ్యలో దోమలు కొట్టుకుంటూ రికార్డ్ చేయడం, అసలు ఇంత ప్రొఫెషనలిజం మీరు ఎక్కడైనా చూసారా? ప్రొఫెషనలిజమే కాదు, ఈ మూవీకి డిజర్వ్స్, ఈ మూవీకి ఇలాంటి బిహేవియర్ డిజర్వింగ్ మాట. దోమలు ఉన్నారు జాగ్రత్త. అది
వా అక్కడ వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. కరెక్ట్. వండర్ఫుల్. ఇంత ఎంటర్టైన్మెంట్ వీళ్ళకి వచ్చి ఉండదు అసలు. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ ఆల్సో. అంటే చెప్పలేము ధమాకా ట్రిపుల్ ఎఫెక్ట్ 2 అన్నట్లు ఏమైనా తీస్తే వేరే విషయం. కానీ క్లైమాక్స్ గురించి నేను అదే చెప్పదలుచుకున్నా బోగస్. నాకు సంబంధం లేదు. అడిగిన ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానం. నాకు సంబంధం లేదంట నేను. అది సెటప్ బ్రో. ఎందుకంటే ఈ సెమై ఎప్స్టీన్ స్కీమ్స్ ఏవైతే నడిపించిందో ఈ మూవీలో, నేను ఆ వాటిలో పాల్గొదలుచుకోలే. అర్థమవుతుందా? ఐ డోంట్ వాంట్ బి ఏ విట్నెస్ టు దిస్. నాకు పోలీసు వాళ్ళు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. ఓకే, మా ఫ్యామిలీని ఆల్రెడీ మా డాడీ చాలా హెల్ప్లెస్ ఉన్నారు, విషయం అట్లున్నది. దానిపైన పోలీసు వాళ్ళు వచ్చి మీ కొడుకు ఇట్లా ఎప్స్టీన్ స్కీమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అని అనుకో, అంతే సంగతులు. అంతేందుకు మన సొంత ఫ్యామిలీలోనే పోలీసు వాళ్ళు ఉన్నా కూడా మీరు ప్లీజ్ ఇంటికి రాకండి అంటున్నాం. అంతే. మేము చూసేసిన మూవీ అలాగే ఎఫెక్ట్ ఉంటుంది. మేము ధమాకా మూవీ చూసేసినాము. సో మేము ఇలాంటి క్రైమ్స్ కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమన్నాము. సో ప్లీజ్ మా దగ్గరికి రాకండి అంటాం. సో బోగస్ మోటామోటి మనము ఈ 10 minutes మూవీలో క్రిటికల్ 10 minutes ని బాగా కవర్ చేసాం అనిపించింది. ఈ పైన అక్కర్లేని డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ మనం డిస్కస్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ 10 minutes ఈ మూవీకి చాలా క్రిటికల్ అన్నమాట, ఏదైతే మనం డిస్కస్ చేసినామో. సో ఇప్పుడు మనం ఒక చిన్న సెగ్మెంట్ కొద్దాం బోగస్. ఈ మూవీ గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా నీకు? బ్రూట్, నా తరపు నుంచి గుణపాఠం ఏంటంటే పేరెంటింగ్ ఇట్స్ నాట్ ఈజీ. నేను చెప్పిన ఈ ఎపిసోడ్ చేద్దాము అని నేను చెప్పిన నీకు. అయితే మనం పేరెంట్స్ కాదు కదరా, ఎట్లా చేస్తాము అది ఇదని అక్కర్లేని సోది చెప్పినాం. ఇలాంటి 2 మూవీలు చూస్తే అర్థమైపోతుంది పేరెంటింగ్ ఏమవుతుందో. కరెక్ట్ బోగస్, పేరెంటింగ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక మంచి గుణపాఠం ఇది. ఏ పిల్లోడి లైఫ్ తో కూడా ఇట్లా ఆడుకోకూడదు. అవును, ఇట్లా నువ్వు ఊరు పేరు బట్టలు చివరికి కడ్రాయర్ మార్చుకొని కూడా ఇంకో ఇంటికి పోవాలి అంటే చాలా కష్టం. అది కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే. మాకు ఒక్కొక్క సెట్ మెయింటైన్ చేయడానికే మాకు ప్రాణాలు పోతాయి. ఇట్లా 2 సెట్లు బట్టలు 2 పర్సనాలిటీలు అంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఓ కాన్సెప్ట్ ఉంటుందండి ఫిజిక్స్ లో, స్పేస్ అండ్ టైం కనాండ్రమ్ అని. ఏంది అంటే మనము ఎప్పటివరకు మన మానసిక సంతులన ఎప్పటివరకు బాగుంటుంది అంటే ఎప్పటివరకు అయితే మనం స్పేస్ టైం ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాము. ఎప్పుడైతే అది పై కిందకి అవుతుందో మన మానసిక సంతులన దెబ్బతింటది. సో ఈ పిల్లడికి ఇంకా మానసిక సంతులనం దెబ్బతినలేదు ఏంటా అని ఒక క్వశ్చన్ మీరు అడగచ్చు. కానీ ఎండ్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది ఎప్పుడో దెబ్బతిన్నది. మూవీ స్టార్టింగ్ లోనే దెబ్బతిన్నది ఇంటికి పాపం అని చెప్పి డబుల్ ఇంపాక్ట్ అయింది అనిపిస్తుంది. అదే డబుల్ ఇంపాక్ట్, ఒక ఇంపాక్ట్ టైం అయింది, ఇంకో ఇంపాక్ట్ స్పేస్ అయింది. నీ గుణపాఠం ఏంటి? నా గుణపాఠం బోగస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ముందరవాడు ఎంత ఎదవైనా, అండ్ సందీప్ నీకు కూడా ఒక డైరెక్ట్ మెసేజ్ ఇది, ముందరవాడు ఎంత ఎదవైనా సందీప్ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ముందు వాడు ఎంత ఎదవైనా, మంచోడైనా చెడ్డోడైనా ఏదైనా లైఫ్ లో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎట్లయితే మూవీలో జేపీ కొడుకు పద్ధతిగా ఆల్ త్రూ ద మూవీ ఎట్లయితే పద్ధతిగా ఉంటాడో, లాస్ట్ లో కూడా స్వామి వాళ్ళ నాన్నని పోలీస్ స్టేషన్ లో చంపే ముందర పద్ధతిగా 10 లెక్క పెడతాడు చూడు. అప్పుడే నాకు అనిపించింది వీడురా మంచివాడు అని. ప్రొఫెషనలిజం అది. సో నాకు కూడా మన జేపీ కొడుకులాగా ఎవడైనా కానీ వాడికి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని ఒకటి నేర్చుకున్నాను నేను. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ దట్ మా నాన్న అలీ అయి ఉండొచ్చు. సో అది ఇలాంటి బ్రహ్మరహస్యాలు బయటపడే రిస్క్ ఉన్నా కానీ ఎప్పుడైనా ఎవరినైనా కొట్టే ముందరో తిట్టే ముందరో వాడు పైసలు దొంగలిచ్చే ముందరో ఎప్పుడైనా దాని ముందర నేను ఐ డిసైడెడ్ నా లైఫ్ అంతా 10 to 1 రివర్స్ కౌంటింగ్ చేస్తాను అని. ఇది నా గుణపాఠం ఉండే బోకస్. వండర్ఫుల్. సో నువ్వు పేషెన్స్ నేర్చుకున్నమాట. బాగా చెప్పావు. వాట్ అ ప్రాక్టికల్ గుణపాఠం అసలు నిజంగా. అబ్సల్యూట్లీ. సో బోగస్, దీంతో మనం ఇక ఫైనల్ గా రేటింగ్స్ ఇచ్చేద్దాము. ఈ మూవీకి రేటింగ్స్ దేంట్లో ఇస్తావు? నీకు ఏమైనా ఉన్నాయా చేతిలో, మైండ్ లో? లెట్స్ సీ. ఇంపాక్ట్స్ లో ఇద్దాం ఈ మూవీకి. నేనైతే ఇంపాక్ట్స్ అంటున్నాను. నేను నీకు వేరేది ఏమైనా ఉందా ఇంపాక్ట్స్ కాకుండా? అంతగా ఎందుకు ఆలోచించడం, ఇంపాక్ట్. అది ఈ మూవీకి మనం ఆలోచిస్తున్నాం చూడు, దానికి మనం ఫస్ట్ చంపలేసుకోవాలి. అదే. ఓకే బోగస్, 10 ఇంపాక్ట్లలో ఎన్ని ఇంపాక్ట్స్ ఇస్తావు? బ్రూట్, కమర్షియల్ మాస్ మూవీ ఎంటర్టైనర్ సినిమా ధమాకా కి నాకు 10లో 4.5 ఇంపాక్ట్స్. బ్రూట్, కంప్యూటర్ మార్చే క్యా యే లాక్ కర్ దియా జాయే. 4.5 ఇంపాక్ట్స్ ఇస్తున్నావు 10లో బోగస్. చాలా మంచిది, గొప్పని, చాలా దయాలు గుండె ఉన్నది. నేను 10లో ఈ మూవీకి 3 ఇంపాక్ట్స్ ఇస్తున్నా. జస్ట్ 1 అబౌట్ డబుల్ ఇంపాక్ట్. ఓకే. అది కూడా ఎందుకు అంటే రావు రమేష్ కోసం.
యా నాది కూడా అంతే. రావ్ అండ్ రమేష్ హీరోయిన్ కి 1 ఇస్తాను నేను, ఎస్ పాటలు రావు రమేష్ కి. యా అండ్ మొత్తం మూవీ తీసినందుకే 1 ఇస్తున్నాను నేను. అంటే మూవీ తీద్దామని ప్రయత్నం చేసింది చూడు, దానికి అంటున్నాను నేను. మూవీ తీసినది 2 ఇవ్వాలి. సో వెరీ గుడ్. అయితే ఈసారి మనం క్యాల్కులేటర్లు కూడా కాదు, మనం ఏఐ చాట్ జీపీటీకి వెళ్ళాల్సి వస్తుంది ఈ రేటింగ్ క్యాల్కులేట్ చేయడానికి. చాలా కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్. నువ్వు 4.5 ఎక్కడికో వెళ్ళిపోయినావు, నేను 3 దగ్గర ఉన్నా. ఎందుకంటే అగైన్ నా పర్సనల్ లైఫ్ ని టచ్ చేసింది ఈ మూవీ. దే వెంట్ పర్సనల్ బ్రో. యా సో బోగస్, దీంతో మన ఎపిసోడ్ సమాప్తం అవుతుంది, రివ్యూ ఖతం అవుతుంది. సో మనం ఇంత కలుషితమైనాం కాబట్టి ఈ మూవీ రివ్యూ చేసి ఒకసారి మళ్ళీ మనం ప్యూరిఫై చేసుకుందాము. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ బోగస్ ఫాస్ట్ గా చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. 400 కోట్ల అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఇవి. Yo. సో ఇదండి మా రివ్యూ ఫర్ ధమాకా మూవీ నెట్ఫ్లిక్స్ లా. మీరు పోయి చూడొచ్చు నెట్ఫ్లిక్స్ లో, ఎప్పటికీ వాడు ఉంటుంది అక్కడే. వాళ్ళు డిలీట్ కూడా చేయరు అనుకుంటా, లేదా డిలీట్ చేస్తారు తెలియదు. నెట్ఫ్లిక్స్ గురించి ఏం భరోసా లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అక్కడ సెమా ఎప్స్టీన్ ఉన్నది అక్కడ కూడా. డోంట్ ఈవెన్ గెట్ మీ స్టార్టెడ్, ఎపిసోడ్ ఏం చేసే ఇప్పుడే. సో అది మా ఒపీనియన్, రివ్యూ, మా తలరాత ఈ మూవీ గురించి. యా మీరు ఇంకా ఎపిసోడ్స్ వినాలంటే మీరు ఫాలో కావచ్చు మా సోషల్స్ పైన. సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే బోగస్, థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి సబ్స్క్రైబ్, చేయండి షేర్, అండ్ చేయండి ఫాలో, అండ్ రేటింగ్, అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకన్. స్పాటిఫైలో, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్. మీలో ఫాలోవర్ వస్తే మాలో పాడ్కాస్టర్ వస్తాడు.